ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురు మండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, పంచభూతాలకు, భూమాతకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి రంగనాథ్ సార్ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉదయం పూట జూమ్ సెషన్ కు విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. 24వ బ్యాచ్ కు స్వాగతం. ఈ రోజు మనం 7వ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నాము. థ్యాంక్ యూ మేడం. మెడిటేషన్ లో కూర్చో. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి మరియు ఇంకో గ్లాస్ లో మంచినీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మేడం గారు మ్యూజిక్ షేర్ చేస్తారు. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసి పక్కన పెట్టండి. 2 చేతులు క్రాస్ చేయండి. 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి ధ్యానం. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. మన శ్వాసను గమనిస్తూ ఉండడం మాత్రమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం వాటి వెనుక వెళ్ళకూడదు. సాక్షిభూతంగా గమనిస్తూ మాత్రమే ఉండాలి.
అందరూ నెమ్మదిగా రెండు చేతుల్ని తీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా రెండు కళ్ళు తెరుస్తూ మీ రెండు అరచేతులను చక్కటి చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్. ఇంతవరకు మనం చేసుకున్న ధ్యానానికి మాస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈరోజు మనకు మాలతి మేడం గారు లాహిరి మహాశైల జ్ఞానాన్ని అందించడానికి క్లాస్కు వచ్చారు మేడం. అందరూ మాస్టర్స్ అందరూ మేడంకి ఒకసారి వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ మేడం. నమస్తే మ్యామ్, అందరికీ శుభోదయం. మేడం వస్తున్నారు కదా? ఉన్నారు మేడం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద సెషన్. 2 రోజులుగా మనము అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాము. మీ ద్వారా లాహిరి మహాశయులు మాకు చెప్పించబడ్డ అలా అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు కూడా కొనసాగిద్దాము. ఎంత అద్భుతంగా ఉంది అంటే మళ్ళీ వింటే కూడా చాలా కొత్త విషయాలు మేము నేర్చుకున్న వాళ్ళం అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరి శ్యామాచరణ లాహిరి అనే ఈ పుస్తకం ద్వారా మనం 2 రోజులుగా జ్ఞానాన్ని చక్కగా పొందుతున్నాము. యోగాచార్య వాచస్పతి శ్రీ అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ గారికి, లాహిరి మహాశైలకు ప్రణామాలు చేస్తూ ఆత్మ చైతన్యంతో, పూర్ణాత్మ చైతన్యంతో ఈ బుక్ కాన్షియస్ ను ఆహ్వానించుకుంటూ గురు పరంపరతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో అనుసంధానమై ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే ఆ జ్ఞానం మన లోపలికి ఆహ్వానించుకుంటూ, ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ ఆచరణలోకి తెచ్చుకుంటున్నాం. ఆచరణలోకి వచ్చిన దాన్ని ఆచరింపచేస్తున్నాం. ఈ క్షణంలో దానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి నిన్న మనం లాహిరి మహాశయులు తన ధ్యాన సాధన సమయంలో రాసుకున్న విశేషాలలో మహాభారతంలో ఉన్న పంచపాండవులు అంటే ఎవరు, ద్రౌపది మాత అంటే ఏమిటి, అలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ధర్మం అంటే ఏమిటి అలా అన్ని తెలుసుకున్నాము. అలాగే గోపికలు అంటే ఎవరు, మురళి అనేది ఎందుకు ఆయన చేతి ధరించారు, అలాగే గోవు అంటే ఏమిటి, మళ్ళా గోవర్ధన గిరిధారి అని ఎందుకంటారు, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం. మరి ఈరోజు అంటే ఇంతకు ముందు వినలేకపోతే ముందు 2 ఎపిసోడ్స్ వింటే ఇంకా క్లియర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా వినుండకపోతే ఇక మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇవన్నీ జరగటానికి ముందు అంటే గోవర్ధన గిరిధారణ వరకు జరగటానికి ముందుగానే యోగి ఓంకార క్రియలో అంతర్గతమైన కఠోర క్రియ సహాయంతో, అంటే వీరు క్రియాయోగులని మనకు తెలుసు కదా, వారు మొదటిగా ఓంకార క్రియ చేస్తారట. సో అంతర్గతమైన కఠోర క్రియ సహాయంతో అనాహత చక్ర స్పందన ప్రకాశం వల్ల, అంటే హృదయ చక్ర స్పందన యాక్టివేషన్ అన్నమాట, ఉత్పన్నమైన సాధనలో విఘ్నం కలిగించే నానా రకాలైన దుష్ట భావనలు నిలిపివేస్తారట. అంటే మన యొక్క ఆలోచనలో ఎన్నో భయాలు, కోపాలు, రౌద్రాలు ఏమేమో ఉంటాయి కదా, ఇలాంటి దుష్ట భావనలు అనాహత చక్ర స్థితికి వచ్చేసరికి అంతరించిపోతాయంట. ఇక అక్కడ అణగారిపోతాయి. అంటే ఎప్పుడు ఇంకెవరి మీద కోపమో ద్వేషమో ఇలాంటి గుణాలన్నీ ఇక రావన్నమాట అక్కడి నుంచి. దీన్ని హృదయ గ్రంథి భేదన అంటారు. అంటే
మనకి 3 రకాల గ్రంథులు ఉన్నాయని చెప్తారు. థైరాయిడ్ గ్రంథి లేకపోతే పిట్యూటరీ గ్రంథి అట్లా కాదు, ఫిజికల్ గా కాదు. మనకి 2 చక్రాలకి ఒక గ్రంథి లాగా చూసుకున్న బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని ఉంటాయన్నమాట. ఈ హృదయ గ్రంథి విభేదన జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఒక గ్రంథి విభేదన జరిగిందంటే అక్కడ ఉన్న అయితే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు శాశ్వతంగా తుడిచిపెట్టబడతాయి ఆ యోగిలో. అందుకే త్రిగుణాతీతుడు కావాలి అని చెప్తారంటే మనలో ఉన్న తామస గుణం, రజోగుణం, తమో గుణం అనేవి మొత్తంగా సత్వగుణం కూడా గొప్ప గుణం అనుకున్న అది కూడా శాశ్వతం అయిపోయి దానిని మళ్ళా శుద్ధ సత్వానికి వస్తాము, శుద్ధ సత్వానికి నిర్గుణానికి వస్తాము. ఈ సాధనలో భాగంగా హృదయ గ్రంథి భేదన జరుగుతుంది. ఈ విషయాలన్నీ మనకి మాండుకోపనిషత్తులోను భగవద్గీతలోను కూడా తెలియచేయబడి ఉన్నాయంట. ఫ్రెండ్స్ ఏమనుకోద్ది, ఈరోజు జలుబుగా ఉంది మార్నింగ్. ఈ హృదయ గ్రంథి భేదన జరిగితే అనాహత చక్రంలో చెడు భావాలను కలిగించే స్పందనలు నిలిచిపోవటం వల్ల మనలో ఉన్న సంశయాలన్నీ తొలగిపోతాయి. అంటే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంటే ఎవరినో ప్రశ్నలు అడగాలి, సీనియర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది అని ధ్యానంలో కూడా మనకు అనిపిస్తుందంటే మనకి హృదయ గ్రంథి భేదన జరగాల్సి ఉంటుంది అని అర్థం అనమాట. యోగ సాధనకు చెందిన రహస్యాలన్నీ యోగి అర్థం చేసుకోగలుగుతాడు. దీనికి ముందుగా అది జరగదు. ఈ హృదయ గ్రంథి భేదన జరగకపోతే మనకి ఇవన్నీ దానిలోని ఇలాంటి సీక్రెట్స్ అన్ని అసలు అర్థం కావటం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇంచుమించు 10 years బ్యాక్ అయి ఉండొచ్చు, మేము చెన్నైలో ఉన్నప్పుడు 48 hours మౌన ధ్యానం చెయ్యి అని వచ్చింది. అంటే మౌన ధ్యానాలు అంటే కూడా ఇప్పుడు మనకి ఇలా చక్కగా గ్రూప్లో ఎవరో ఒక సీనియర్ మాస్టర్ ఆధ్వర్యంలో చేయటం అది ఒకటైతే, నాకు తెలిసి నాకు ఎప్పుడే మెసేజ్ వచ్చినా సింగిల్గా కూర్చోవటం ఇంట్లో 24 గంటలు ఎవరు మన దగ్గర ఉంటారు కూర్చొని చూసుకుంటారు, అది తెలియదు. ఎక్కడో ఉంటాం కాబట్టి ఏదో రాష్ట్రంలో, ఇంట్లోనే ఇలా కూర్చుంటున్నాను అని తెలియచేయటం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి అవసరమైన ముందుగా ఏమేమి చెయ్యాలో చేసి మీరు ఇలా చేసుకోండి అని తెలియచేసేసి చక్కగా కూర్చున్నప్పుడు 48 hours అన్నారు కదా కూర్చుంటామని కూర్చుని అలా కూర్చుంటున్నప్పుడు 18 hours వరకు అసలు ఈ బాహ్య స్పృహ లేదు, ఈ శరీరం తెలియదు. దాంట్లో జరుగుతున్నవన్నీ గమనించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక సిమెంట్ బ్రిక్ ఉందనుకోండి, ఇంత అంటే బ్రిక్ ఎంత లావు వెడల్పు ఉంటుందో అలా ఉంటుంది. కానీ బ్రిక్ అనేది ఇంత ఉండొచ్చు మహా అయితే మనకి. కానీ అంటే ఇంత పెద్దది అనుకోండి, భుజం వరకు, చేయి నుంచి భుజం వరకు ఉండి ఒక బ్రిక్, ఇక్కడ నుండి మూలాధారం వరకు ఒక బ్రిక్ ఉందన్నమాట. దానిని కింద నుంచి తీసేస్తున్న ఆ భావన కలిగింది. బ్రిక్ అలా ఉంది, అంటే సిమెంట్ బ్రిక్ అని కాదు, ఆ షేప్ లో అదంతా తీసేస్తూ ఉన్నట్టు కనిపించింది. అది చూసినప్పుడు తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది. అప్పటి వరకు బాహ్య స్పృహ తెలియదు, ఈ శరీరం ఇక్కడ ఉందని తెలియదు. ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చి టైం ఎంత అయిందని చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే 18 గంటలు అయింది. ఇప్పుడు కూర్చుని ఇక కూర్చుంటా మళ్ళీ కూర్చుంటే ఇక కూర్చోవాలనిపించట్లేదు. శరీరం అంత అంటే అంత దివ్యత్వం వైపు వెళ్ళలేదు. అందుకే అంటారు బాహ్యంలోకి రావద్దు, అలా ఉండుంటే బాగుండేది, అన్నెసరిగా లేచేమో అనిపించింది. అయినా సరే ఇంకా కుదిరినా కుదరకపోయినా నేను 24 గంటలు కూర్చోవలసిందని చెప్పి మళ్ళా కూర్చున్నప్పుడు, నీకు ఏ కారణంగా అయితే కూర్చోమని చెప్పామో అది పరిపూర్ణమైంది, ఇక కూర్చున్నా కూర్చోకపోయినా దానితో సంబంధం లేదు అని మెసేజ్ వచ్చింది అనమాట లోపల. అవునా, 48 గంటలు అన్నారు, 18 గంటల్లో పూర్తయిందా, సరే అయితే 24 గంటలన్నా కూర్చుంటానని చెప్పేసి అది పరిపూర్ణంగా కూర్చున్నాను. 24 hours అయిన తర్వాత కూడా వాష్రూమ్కి వెళ్ళాను, ఏమి వెళ్ళాను, ఇట్లా కూర్చున్నానప్పుడు నువ్వు రమణ గీత చదువు అని చెప్పి వచ్చింది. ఓకే, 24 hours అయిందని కూడా నాకేం తెలీదు. 24 hours వరకు కూర్చుంటాను అనుకున్నాను తప్ప ఏ అలారం అట్లా ఏం పెట్టుకోలేదు. గడియారం ఉంది రూమ్ లో, అంతే. కళ్ళు తెచ్చి చూస్తే నాకు అర్థమైంది, ఎగ్జాక్ట్ 24 hours అయింది. రమణ గీత చదవమని వచ్చింది, ఇప్పుడు నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రూమ్ లో నేను పుస్తకం తీసి
రాండమ్ గా ఒక పేజ్ తీస్తే రమణ గీతలో ఈ గ్రంథి విభేదన గురించి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో అప్పుడు అర్థమైంది. ఓహో, ఈ గ్రంథులు యొక్క సమతుల్యం జరుగుతుందన్నమాట నాకు ఈ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఎందుకు మనల్ని లాంగ్ టైము అఖండ ధ్యానాలు చేయమంటారు? 24 గంటలు కనీసం కూర్చోటం. అక్కడి నుంచి అది 3 రోజుల, 5 రోజుల, వారం రోజుల మన శరీరము పూర్తిగా లీనమైపోయి కూర్చోవటం అనేది చెయ్యటం వరకే మన బాధ్యత. మనలో ఏది జరగాలో, ఏది పొందాలో దానికి అఖండంగా కూర్చున్నప్పుడు జరిగే ప్రాసెస్సే అద్భుతం. ఎందుకంటే మనము క్రియాయోగం ఎలాగా చేయలేదు. క్రియాయోగం చేస్తే కూడా ఖచ్చితంగా ఇవన్నీ క్లియర్ అవుతాయి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఈ గురువులందరిది మనం తెలుసుకుంటున్నాం. ఏ గురువుని మీరు వారి ఉపాసనలో చూసినా అందరిలోనే ఇది జరుగుతుంది. అంటే ఆ స్థితికి ఎదిగారు అంటే వారికి అది ఇవన్నీ జరగకుండా ఒక గురు స్థానానికి పోనే లేదు. అలా జరుగుతుంది అనమాట. అందుకనే ఎక్కువసేపు గంట చేస్తున్నామండి, 2 గంటలు చేయమండి, 3 గంటలు చేయమండి అని అడుగుతారు. అది రోజు చేయండి. కానీ మీకు అవకాశం దొరికింది, అక్కడ మంచి ప్రదేశానికి వెళ్ళామని, లేదంటే ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళారు, లేకపోతే ఏదో ఒక అవకాశం దొరికింది మీకు, మనకి కుటుంబం సహకరించబోతుంది పర్వాలేదు అనుకున్నప్పుడు, మెయిన్గా పౌర్ణమి రోజులు లేదా ఇలా పండగ రోజులు ఉంటాయి చూడండి, అద్భుతమైన ఎనర్జీస్ మన లోపల పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. భూమండలానికి ఎలా అయితే పోర్టల్స్ ఓపెన్ అయ్యాయని మనం ధ్యానం చేసాము ఆగస్టులో, మన లోపల పోర్టల్స్ ఇవి పోర్టల్స్ అంటే మనలోని ఆ దివ్యత్వం ఓపెన్ అవ్వాలన్నమాట. ఇలా మన హృదయ గ్రంథి భేదన జరిగే వరకు కూడా మన లోపల ఆ భావనలు అనేవి పోవు. ఆ తర్వాత యోగం ద్వారా యోగి మూలాధార గ్రంథిని కూడా భేదం చేస్తాడు. సో హృదయ గ్రంథికి భేదన కిందకి వెళ్తే మూలాధార గ్రంథి అంటారు. అంటే భాషలో వేరే వేరే పేర్లు ఉంటాయి, వేరే వేరే ప్లేసుల్లో చెప్పొచ్చు, కానీ జరిగేది అదే. ఈ మూలాధార గ్రంథి చెడు స్పందనలను ఆపివేస్తుంది. ఆ గ్రంథి ఎప్పుడైతే ఇదైందో, మూలాధారంలో ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి, బాగా కామం, క్రోధం, లోభం ఇలాంటివి ఉంటాయి. ఇక మీదట మన లోపల అవి మన తలెత్తవన్నమాట అసలు, అలా ఉంటుంది. అంటే యోగి బ్రహ్మ చాప్టర్కి ఎదిగేసరికి, అంటే పై స్థితులకి ఎదిగేసరికి ముందే ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి అన్నమాట మన లోపల. జిహ్వ గ్రంథిని, హృదయ గ్రంథిని, మూలాధార గ్రంథులను భేదించడం చేస్తారు. ఇక్కడ జిహ్వ గ్రంథి అన్నారు విశుద్ధం వైపు. అంటే మనకి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి ఇలా పేర్లు పెట్టుకున్నా, ఇక్కడ జిహ్వ గ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి అన్న మధ్యలో చెప్పి పై గ్రంథి, కింద గ్రంథిని మనకి కనెక్టివిటీ చెప్తున్నారు. ఈ 3 గ్రంథులను భేదించాలనే సంగతిని మనకి తెలియచేసేది శ్రీకృష్ణుడి యొక్క త్రిభంగ మురారి యొక్క విగ్రహ రూపం. త్రిభంగ మురారి అంటే పేరు మనకి అర్థం కాకపోవచ్చు, కానీ మనందరి ఇళ్లలో ఉన్న కృష్ణుడి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందని చెప్పుకుంటామో, ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి వయ్యారంగా నుంచుని ఫ్లూట్ వాయిస్తున్నట్టుంటాడు కదా, దాన్ని త్రిభంగ మురారి అంటారు. కృష్ణుడు అంటాం కానీ ప్రతిదానికి మనకి కొన్ని పేర్లు అవి తెలియవు. అది తెలియకుండా మనలో ఇలాంటివి తెలుసుకోవాలని ఉత్సాహం వల్ల చిన్నప్పటి నుంచి కాబోలు కొన్నిసార్లు దీనికి మీనింగ్ ఏంటి, దాని పేరు మీనింగ్ ఏంటి, అట్లా కొన్ని మనం డీటెయిల్స్ కనుక్కుంటూ ఉండేవాళ్ళమేమో తెలియకుండానే. సో సనాతన ధర్మంలో ఎన్ని రకాలైన దేవీ దేవతామూర్తులు ఉన్నాయో, శివుడని, విష్ణువని, లేకపోతే జీసస్ అని, మేరీ అని, ఇట్లా ఏనా సరే ఋషులందరూ యోగ కర్మను ఎలా చేయాలో, ఆ కర్మ చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో, దాని యొక్క రిజల్ట్ ఏ రకమైన అనుభవాలు కలుగుతాయో దాన్ని తెలియచెప్పారు. వాళ్ళు ఎప్పుడు విగ్రహాలను దేవతలుగా పూజించమని కాదు సలహా ఇచ్చింది. మనలో ఆ స్థితి పొందినప్పుడు ఆ దేవతా చైతన్యం అనేది జాగృతం అవుతుంది. దానికి ఒక రూపాన్ని తెలియచేస్తే మనం దానిని విగ్రహ రూపంలో పూజ చేస్తున్నాము. అది కాదు వాడు చెప్పింది, దానిలోని మర్మం అది అని చెప్తున్నారు. యోగి ఆకాశతత్వంలో దేహత్యాగం చేస్తే, ఆకాశతత్వం అంటే ఎక్కడ ఉంటుందన్నాము? ఈ యొక్క విశుద్ధ చక్ర స్థితి. ఆ స్థితిలో తను ఏదో ఒక దేవతగా మారి అనంత కాలము అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే అసలు మనం దేవతల్ని పూజ చేస్తూ ఉంటాం.
కానీ దేవతలు అనే వాళ్ళు ఎలా క్రియేట్ అయ్యారంటే సాధన చేసి వాళ్ళలో ఈ గ్రంథుల్ని కట్ చేసుకుని ఈ స్థితి దాకా వచ్చారు. ఈ స్థితికి వచ్చినాక ఆ స్థితి ఇంకా ఎక్కువగా ఉంది వాళ్ళలో. అప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి తన దేహత్యాగం చేస్తారు. అప్పుడు నెక్స్ట్ జన్మ ఏమవుతుంది, ఒక దేవతగా జన్మ తీసుకుంటారు. దేవతలు అనేవాళ్ళు మీకు తెలుసు, పేర్లు చెప్పుకుంటా ఇదంతా ఉంటుంది. ఆ దేవతగా జన్మ తీసుకున్న వాళ్ళు కూడా ఆ స్థితికి ఎదిగి అక్కడ దేవతగా జన్మ తీసుకున్నారు. కానీ అలా తీసుకుంటే ఏమవుతుంది అంటున్నారంటే, శాశ్వతంగా చాలా కాలం యుగాల తరబడి ఆ దేవతగా ఉండిపోవలసి వస్తుంది నువ్వు. అలా దేవతగా మారినంత కాలము అలాగే ఉండిపోవలసి వస్తుంది. నిశ్చల బ్రహ్మలో విలీనం కానందు వల్ల, అంటే ఇంకా పై స్థితులకి ఎదగలేనందువల్ల చంచలత్వం ఆకర్షణలోకి వచ్చి మళ్ళా తిరిగి జన్మించే అవకాశం. చంచలత్వం అంటే కింద ఉన్నాయన్నీ చంచలంగా ఉంటాయి. మనం చెప్పుకున్న పైన ఉన్నదే స్థిరంగా ఉంటుంది, కింద ఉన్నవి చంచలంగా ఉంటాయి. ఇవి కిందకి లాగేస్తూ ఉంటాయంట. మళ్ళా జన్మ పరంపరలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం దేవతలు అనేవాళ్ళు దర్శనమిస్తే కూడా చాలా ఆనందపడుతుంటాం. వాళ్ళు వచ్చారు మాస్టర్స్ అనేసి చాలా తృప్తి పడుతూ ఉంటే మనం ఎదిగిపోయాం అనుకుంటాం. కానీ అక్కడ కూడా చాలా ఎదగాల్సింది ఉంది అని తెలియజేస్తున్నారంట వాళ్ళందరూ మనకి. ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉందని. కింద ఉన్న వాళ్ళకి అది నెక్స్ట్ లెవెల్ దేవతలు అనుకుంటాం. మనం కూడా చూడండి, మరి ఏమంటారు, ఖనిజ సామ్రాజ్యంలో జన్మలు తీసుకుని, తర్వాత వృక్ష సామ్రాజ్యంలో జన్మ తీసుకుని, మళ్ళా జంతు సామ్రాజ్యంలోకి వచ్చి, జంతు సామ్రాజ్యం నుంచి మానవులు జన్మగా తీసుకుని తర్వాత దేవతా చైతన్యాలుగా మారాలని చెప్పుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒక పూర్ణాత్మ స్థితికి ఎదగాలి అని చెప్పి ప్రతిసారి మనకు తెలియచేశారు, కో క్రియేటర్స్ గా మారాలని. ఆ తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి డెఫినెట్ గా. మనం ఆయా స్థితులకు ఎదుగుతున్నప్పుడు అప్పుడు మనం ఆ స్థితులకు ఎదుగుతూ ఉంటాం అన్నమాట. అందుకే యోగి లక్ష్యం ఏమి ఉండాలంటే కూటస్థం చేరాలి, ఆజ్ఞాచక్ర స్థితికి తిరిగి వెళ్లాల్సిందే. అక్కడ ఆజ్ఞాచక్ర స్పందనలేవి అక్కడ ఏ స్పందనలు ఉండవు. అక్కడ ఒక్క 1% తోనే క్రియేషన్ జరిగిందంటాం కదా, అలాంటి 1% ఉండే స్థాయికి వెళ్ళిపోవాలి. ఇలా నిశ్చల బ్రహ్మగా శాశ్వతంగా ముక్తి పొందగలుగుతాం. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే మళ్ళా కిందకి ఆకర్షించబడకుండా, ఇది ఎందుకంటే ఆజ్ఞలు ఇచ్చేస్తుంది ఇక్కడికి వెళ్ళేసరికి. ఇంకెక్కువ స్పందనలు ఉండవు, ఉన్నది ఒకటే ఒక్క స్పందన ఉంది అక్కడ. అప్పుడు నిశ్చలంగా ఉంటుంది ఆ బ్రహ్మతత్వం అనేది. అప్పుడు మరి ఇక్కడ ఈ 1% ని కూడా తీసే స్థితికి సాధన చేయాలి. మనం ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళందరూ తపస్సు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మనకి ధ్యాన ముద్రలో కనిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్థితి నుంచి మళ్ళా పైకి వెళ్ళిపోవడానికి సాధన చేస్తున్నారు. అది అర్థం అన్నమాట. అలా మరింతగా ముందుకెళ్ళి చరమ నిశ్చల తత్వం సహస్రారంలో తన చివరి సత్తాను కూడా కలిపి వేయగలిగితే, చరమం అంటే ఆఖరిది అని, శాశ్వతంగా దీనిని కూడా తీసేసి ఈ స్థితిలోకి, అందులో మేము ఈ చక్ర స్థితిలోకి వచ్చి ఈ చక్ర స్థితిలో మనం అనుకుంటున్నామంటే కుదరదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి భావాలు మనలో పూర్తిగా వచ్చేయాలేదని మనకు అర్థమవుతుంది నిజం చెప్పాలంటే. అలా ముందుకు వెళ్తున్నప్పుడు చరమ నిశ్చల తత్వం సహస్రాల్లో చివరి సత్తాను కూడా నిలిపివేయగలిగితే అప్పుడు తానే స్వయంగా స్థిర ప్రాణం, అంటే స్థిర ప్రాణంలో కలిసిపోవడం వేరు, తానే స్థిర ప్రాణం అవ్వటం వేరు. సో తానే స్థిర ప్రాణంగా బ్రహ్మగా భగవంతుడిగా మారిపోతాడు. అంటే మనం అదే అని అన్ని విన్నాం, కానీ అది అవ్వాలి కదా, అయిపోతారు. ఒకసారి ఇక్కడికి చేరుకోవడం అంటూ జరిగితే మరి ఇంకన్నాడు ద్వైతంలోకి రావటం అనేది జరగదు. ఇక్కడికి వచ్చినా కూడా ద్వైతం ఉంది, ఇంకా దేవతలు ఉన్నారు, సాధన ఉంది, ఇంకొకటి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఏమీ ఉండదు, ఆ శాశ్వతత్వం ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. అంటే అక్కడి నుంచి శరీరము వెళ్ళిపోతుంది, చనిపోతుంది, ఇది కాదు భావన. పరిపూర్ణ జ్ఞానం లోపలికి ప్రవేశం జరిగిపోయింది, శాశ్వతత్వమైన ఆ జ్ఞానంలోకి. అదే అంటారు కదా, వర్డ్స్ వాడతారు, ఏది నేర్చుకుంటే ఇంకేది నేర్చుకోవడానికి మిగలలేదు అని అంటారు చూడండి, ఆ స్థితి అన్నమాట. అయితే తాను ఏ శరీరంలో అయితే ఇన్ని రోజులు బందీగా ఉన్నాడో దాన్ని అవసరాన్ని బట్టి, అంటే ఈ శరీరాన్ని
అవసరాన్ని బట్టి అని చెప్పారు. అంటే ఈ యూనివర్స్కి ఇలాంటిది ఎందుకు అవసరం అనేది కూడా మనకి తెలుసుకుంది. ఇక్కడ ఒక వర్డ్ చెప్పుకుందాం. ఇప్పుడు భూమి మీద పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అవనివ్వండి, ఇదివరకు చిరంజీవులుగా ఉన్న మాస్టర్స్ అవనివ్వండి, ఇంకా చాలా మంది అనేక సంస్థల్లో ఉన్న వాళ్ళు కూడా, గురువులుగా ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇలాంటి స్థిర బ్రహ్మాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు ఈ భూమండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, మనందరికీ మార్గదర్శనం చేయటానికి అవసరార్థం శరీరంతో ఉన్నారు. మహాతార్ బాబాజీ వీళ్ళందరూ శరీరంతోనే ఉన్నారు. కానీ ఎందుకున్నారు? కారణార్థం. సో దాన్ని అవసరాన్ని బట్టి చాలా కాలం పాటు మానవ కళ్యాణం కోసం నిలిపి ఉంచగలుగుతారు. అలానే ఉంటారు, కానీ వారికి ఆ శరీరంతో అసలు అవసరమే లేదట. మనకి ఒక రూపంలో కనిపించాలి కాబట్టి అలా జన్మ తీసుకున్న వారే మనకి సదానంద యోగి గారు కానీ, సదానంద యోగి గారి శిష్యుల రూపంలో మనకు వచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కానీ వీళ్ళందరూ. సో తమకంటూ ఎలాంటి అవసరం ఉండదు ఆ శరీరంతో. అందుకే వారు చేయాల్సిన పని చేసేసిన తర్వాత ఒక క్షణం ఉండరు. సదానంద యోగి గారు అప్పటి వరకు అంతా ప్రపంచం అంతా తిరుక్కుంటూ కర్నూలుకు వచ్చి అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఎప్పుడైతే పత్రిజీ తోటి గడిపారు, ఆయన యొక్క ఎవరెవరికైతే ఏమేమి ఇవ్వాలనుకున్నారో, ఓన్లీ పత్రిజీ కని కాదు, ఆ జ్ఞానాన్ని పంచాలనుకున్నారు, ఈ ప్రపంచానికి ఏమి చెయ్యాలనుకున్నారు, అది అయిపోయింది అనుకున్న క్షణంలో ఇక చాలు, సుభాష్ వెళ్ళి నా యొక్క సమాధి మందిరానికి ప్లేస్ చూసి వచ్చి అన్నారు. దేహత్యాగం చేసేసారు. అలాగే పత్రి సార్ కూడా తను చేయాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేశారట అసలు. ఇక ఈ శరీరంతో అవసరం లేదు, ఇది భౌతికంగా అందరికీ కనిపించాల్సిన అవసరం కూడా లేదు ఇక అని చెప్పి దాన్ని వదిలిపెట్టేశారు. అప్పటి వరకు వాళ్ళకి అసలు నిజంగా ఆ శరీరం అవసరమే లేదుట, కానీ మన కోసం అన్నమాట ఉంచారు. అలాగా తనకంటూ ఎలాంటి అవసరం ఉండదు ఈ శరీరంతో. ఎందుకంటే ఈ అవస్థలో తాను స్వయంగా సర్వవ్యాప్తుడు, తాను అంతటా నిలిచి ఉన్నవాడు, శాశ్వతుడు, సనాతన పురుషుడు, బ్రహ్మంగా భగవంతుడిగా పరిణితి చెందిపోయినాడు. కనుక అతనికి ఒక పర్టికులర్గా శరీరం అవసరం లేదు. అవసరమైతే ఆ కొబ్బరి చెట్టుగా జన్మ తీసుకుంటారు, అవసరమైతే ఆ పాముగా జన్మ తీసుకుంటారు. మళ్ళా పుట్టి కాదు, రూపాన్ని తన అంతటా శాశ్వతంగా ఉన్నారు కాబట్టి ఒక్క కణ రూపంలో తాను ఎలా ప్రకటితం చేసుకోవాలో చేసుకుంటారు. మనకు ఎలా అవుతుందా? మనల్ని మనం మార్చుకోగలుగుతామా? మనం ఇంకొక రూపాన్ని తీసుకోగలుగుతామా? ఇది కామరూప విద్య కాదు, శాశ్వతత్వపు విద్య. సో ఇది చెప్పారనమాట. ఇది చిన్న విషయంలా ఉంటుంది, కానీ నా జన్మలో దీనిని సాధించే తీరాలని ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ బుక్ వింటున్నామో చదువుతున్నామంటే నాకు ఎప్పుడు వస్తుంది అలాంటి స్థితి? అరే నాకు కావాలి, హో ఇలాంటి స్థితి ఉందా, ఇలాంటి భావన కలిగిందంటే చాలండి. ఆ వినేటప్పుడే, ఆ చదివేటప్పుడే ఆ భావన మన లోపలికి ఎంటర్ అయ్యిందా, అది విత్తనంలా వస్తుంది. ఆ విత్తనంలా వచ్చినా మళ్ళా దాన్ని పట్టించుకోలేనప్పుడు ఏమి చేయటానికి మరి ఎన్ని జన్మలో పట్టచ్చు. విత్తనం అయితే లోపల వేసేసుకుంటున్నామండి. అందుకోసమన్నా ఈ యొక్క స్వాధ్యాయం మనకు అవసరం, సజ్జన సాంగత్యం అవసరం. కానీ దానికి మరి ఒక పొలంలో వెయ్యాలంటే చక్కగా దుక్కి దున్ని నీరు పొట్టి ఇలాన్నీ ఎలా చేస్తామో, వాటిని కాపు కాస్తామో, అలాగే మన ధ్యానాన్ని గట్టిగా పట్టుకోవాలి. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ ఇలాంటివన్నీ ఈ నారు పోయటం, నీరు పెట్టడం, నారు పోయటం లాంటివేనండి. ఇంతకీ ఈ 4 పిల్లర్స్ వదలకండి అని ఎంత గట్టిగా ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క బీజం మరి మొలకెత్తి మహావృక్షంగా అవ్వాలి కాబట్టి, శాశ్వత పరబ్రహ్మగా ఎదగటానికి వచ్చాం తప్ప ఏ ఒక్క స్థితిలోనూ కూడా ఆగటానికి కూడా రాలేదు మనం. కేవలం ఆరోగ్యం కోసమో, మానసిక ప్రాబ్లమ్స్ ఈ సంకల్పాలు పెట్టుకోవడానికి రాలేదండి. ఇవన్నీ మన లోపల కాదు, ఈ ప్రపంచం అంతటా, ఈ విశ్వం అంతటా సృష్టించిన సృష్టికర్తగా ఎదగటానికి వచ్చాం. ఈ చిన్న చిన్న విషయాల దగ్గర ఆగితే అంతకు మించి ఏమంటారు, మనకు మనం చేసుకునే ద్రోహమే లేదండి. నిత్యమైన ద్రోహం అది. నాకు ఇది కావాలి, అది కావాలని సంకల్పాలు పెట్టుకుంటే అక్కడ ఆగినామంటే, ఆ శక్తిని అక్కడ ఫోకస్ చేసి పెట్టుకుంటే మరి ఇక్కడికి ఎప్పుడు వెలుగుతాం?
ఇవన్నీ ఈ రోజున్న ఈ శరీరంతో ఉన్నాయి. నేను ఈ శరీరం ఈ రోజు విడిచిపెడితే అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? దానికోసం నేనేంటి ఆ శాశ్వత స్థితికి ఎదగాలి అనే భావన ఇప్పుడు ఈ క్షణంలోనే వింటున్న క్షణంలో పెట్టుకోవడం కోసం చెప్పుకుంటున్నాను ఇవన్నీ. ఇక శ్యామాచరణలో తన యోగ సాధనలో ఎన్నో దేవీ దేవతలను చూశారు. వాటిని తారీఖులతో సహా భద్రపరిచి బొమ్మలను గీసి పెట్టుకున్నారు. ఒకరోజు ఆయన కాళీమాత దర్శనాన్ని చేసుకున్నారట. ఆమెను చూస్తూ చూస్తూ తన్మయత్వం పొందుతూ, అమ్మ కాళీ నువ్వు దర్శనం ఇచ్చావు. మనం కూడా తాడాయి ద్వారానో కళల్లోనో ఎక్కడో ఆ దేవతలను దర్శించి వాళ్ళతో మాట్లాడతాం. మనం విన్నాం కదండి, హాతీరామ్జీ గారితో మరి వెంకటేశ్వర స్వామి మరి పాచికలు ఆట ఆడేవారని. అక్కడ వెంగమామ గారి దగ్గరికి వెళ్ళి అన్ని ఆవిడ చెప్పేవన్నీ వినేవారని. ఇలాంటి ఎన్నో విన్నాం కదా. అంటే అక్కడ పరమాత్మే వచ్చి ఎదురుగా కూర్చున్నట్టుగా ఆ ద్వంద్వ స్థితి ఉంటుంది. అక్కడ కూడా ద్వంద్వత్వం ఉంది ఇంకా. అలా దేవతలను చూసేవారనమాట. అంత స్పష్టంగా చూసేవారు ఆయన. ఇప్పుడు మనకి రామకృష్ణ పరమహంస కూడా చెప్తారు కదా, వివేకానందుడు వచ్చి నువ్వు దేవుణ్ణి చూసావంటే చూశాను, నిన్ను చూసినంత స్పష్టంగా చూశానని చెప్తారు కదా ఆయన. అలాగా ఈయన కూడా కాళీమాతను చూశారట. కానీ కొద్ది రోజులు చూసేసరికి ఇప్పుడు ఆ కాళీమాతనే పుట్టించిన తండ్రి స్థితికి ఎదగాలనుకున్నారట ఆయన. మళ్ళా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి అంటే బ్రహ్మ అనగా శూన్యం లోపలి అసలు కాళీమాత అంటేనే కాలానికి అతీతురాలైన స్థితి. కాలమే ఉండదు ఆవిడ దగ్గరికి. కాలం ఉంటేనే ఈ భౌతికమైన ప్రపంచం అనేది ఉంటుంది. ఆమె కాలానికే అతీతంగా ఉంటే ఆ అతీతమైన స్థితి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థితికి ఎదిగాను అని చెప్తున్నారు ఈయన. అది పొందిన వాళ్ళు చెప్పగలుగుతారు. అంత ఖచ్చితంగా చెప్పగలిగారు అనమాట మనకి లాహిరి మహాశైలు. మళ్ళీ ఇంకో చోట ఆయన ఏమని రాశారు, నేను కృష్ణుడిని చూస్తున్నాను ఇప్పుడు. అబ్బా ఎంత బాగున్నాడో ఆ కృష్ణుడు, నెమలిపించము లేకపోతే ఇది అనుకుంటూ ఆయనతో చాలా మాట్లాడి ఎంతో జ్ఞానాన్ని పొంది ఉండొచ్చు. అర్జునుడు పొందినంత జ్ఞానాన్ని పొంది ఉండవచ్చు. తర్వాత రెండవ రోజే మళ్ళా ఒక్కరోజు అదంతా చూస్తూ ఉన్నారంటే ధ్యానంలో మాత్రమే చూడరు ఆయన. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు, ఆయన ట్యూషన్స్ చెప్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో కూరగాయలు తేవడానికి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఆ కృష్ణుడు చూస్తూనే ఉంటారనమాట. అలా ఒక రోజంతా ఆయన చూశారట. అప్పుడు రెండో రోజు ఏమంటున్నారు, ఇప్పుడు ఆ కృష్ణుడు నాలో కలిసిపోయాడు, కృష్ణుడు విడిగా లేడు ఇప్పుడు నాకు అన్నాడు. అంటే అప్పుడు మళ్ళా మిగిలింది మళ్ళా శూన్యమే. అరే ఈ కృష్ణుడు కూడా లేడు ఇంకా, ఇప్పుడు ఏముంది అయితే, అలా ప్రశ్న వేసుకుంటూ వెళ్ళేవారనమాట ఆయన. సో మిగిలిందల్లా ఒక శూన్య పదం అంటే బ్రహ్మపదం అనగా ఏమీ లేని అవస్థను వచ్చేసేదట ఆయనకి. అంటే ఆ రోజంతా కృష్ణుడితో ఎంత మమేకమై ఉన్నారో మర్నాడికి చూస్తే మొత్తం శూన్యం ఉండేదన్నమాట. అలాగే ఒక రోజున కుల కుండలిని, ఫిమేల్ వైటల్ ఫోర్స్ అంటారు దీన్ని. అదే మనల్ని కుండలిని శక్తి అంటాము. బొమ్మలు గీశారట, దానిని చూశాను రాసుకున్నారంట. దానినే మన కుల కుండలిని అని చెప్తారు. 3.5 చుట్టలుగా స్వయంభూ లింగాన్ని పరివేష్టించి ఉందని చూడగలిగాను. పాములాగా చుట్టుకుని మధ్యలో శివలింగం ఉందన్నట్టుగా ఉంటుందని చెప్తారు. దాన్ని కుండలిని శక్తి, దాన్నే ఫీమేల్ వైటల్ ఎనర్జీ అన్నారు. అంటే మనలో కుండలిని శక్తిగా దాగి ఉన్నది ఆ స్త్రీతత్వం. ఆ స్త్రీతత్వం మనలో ఉన్న ఆత్మ చైతన్యం పురుషతత్వం రెండు ఏకమైనప్పుడు అర్ధనారీశ్వర తత్వంగా మనం ఆత్మ పై స్థాయిలో ఉన్న ఆ విశ్వమాత చైతన్యానికి ఎదుగుతాం అనమాట. అందుకే కథల రూపంలో చెప్పినప్పుడు కూడా ఆంజనేయ స్వామి అంటే మన శ్వాస ద్వారా మన కుండలిని శక్తిని రైజ్ చేసుకోవడం, అంటే సీతమ్మని వెతికి తెచ్చారంటే ఆయన మళ్ళీ రాముడి దగ్గరకు కలిపాడు వారిని, ఆమెను అంటారు. అంటే రాముడి వారిని కలపడం అంటే ఆత్మ రూపంలో ఉన్న ఆత్మ చైతన్యంతో మమేకమైంది మన కుండలిని శక్తి. దానికి ఎవరు దారి చూపించారయ్యా అంటే మన శ్వాస ప్రక్రియల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి క్రియాయోగం చేసిన, ఆనాపానసతి చేసిన, విపස්සన చేసిన, బ్రహ్మకుమారిలో చేసిన, ఎన్ని రకాలు ఉన్నాయో కుండలిని జాగరణ ఎన్నో రకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్తాయి. మన తిరిగి తీసుకెళ్లేది అక్కడికే. అంటే మీరు ఏలూరులో ఉన్నారు, మీరు హైదరాబాద్ రావాలి, ఏలూరు బస్సు ట్రైన్ పట్టుకుంటారు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో మరొక బస్సు పట్టుకుంటారో ట్రైన్ పట్టుకుంటారో హైదరాబాద్కి వస్తారు. అలాగా
కర్నూలు నుంచి రావచ్చు, కడప నుంచి రావచ్చు, తెలంగాణ నుంచి రావచ్చు, యూపీ నుంచి రావచ్చు, కలకత్తా నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ రావటం అనేది ఎక్కడికి రావాలనుకున్నాం? హైదరాబాద్కి. అలాగే మన ఆత్మ చైతన్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మార్గాలు ఎన్నో ఉండొచ్చు, సాధనా మార్గాలు అనేకం ఉన్నాయి. అది నమ్మే తీరాలి. ఒక్కటే కరెక్ట్ అనేది ఏమీ లేదండి. ఏది పట్టుకున్నావో అనేది గట్టిగా పట్టుకోవడం మాత్రమే చెయ్యాలి. ఒక్కటి పట్టుకున్నా దాని మీద పూర్తి నమ్మకంతో ఇది సాధ్యమే, ఈ దేవుడు నాకేమీ ఇవ్వలేదు, ఇంకో దేవుడి దగ్గరికి మారిపోతానంటే ఎలా ఉంటుందో ఇదే అంతే. ఈ సాధనలో నువ్వు ఏది నమ్మేవో ఆ స్థితిని పట్టుకోవాలి. ఆ స్థితిలో ఇంకా పొందలేదనుకున్నప్పుడు నీ ఇన్నర్ నీకు తెలియజేస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బుద్ధుడు వెళ్ళాడు అందుకే. ఇంకా ఇది సరిపోదు, ఇంకా సరిపోదు అనుకుని వెళ్ళినప్పుడు అది దొరుకుతుంది. ఏది సరిపోదని వెళ్ళావో అక్కడ దొరుకుతుంది. ఇది సరికాదు అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రతీదీ కరెక్టే. ఈ ప్రపంచంలో ఉన్న మార్గాలన్నీ వేరు వేరు అవ్వచ్చు కానీ గమ్యం ఒక్కటే. సో అలాగా వీరు తనలో ఉన్న ఫీమేల్ వైటల్ ఫోర్స్ అనే కుండలిని శక్తిని దర్శించారు. ఇలా ఎన్నో అనుభవాలను దేవతల స్తరాల్ని దాటుకుంటూ వచ్చారు. అయితే ఆయన అక్కడే ఆగిపోలేదు. సాధకుడు పంచదారను తింటూ ఆస్వాదిస్తూ ఉంటాడు కానీ అనుభవాలను చూస్తూ మైమరిచిపోతూ ఉండే స్థితి అంటారు దీనిని. పంచదార తినటం అంటే నాకు స్వీట్ ఇష్టం, స్వీట్ తింటూ ఆస్వాదిస్తున్నానంటే నేను అక్కడే ఉంటాను. కానీ యోగులు తామే ఆ పంచదార అయిపోతారు. ఎప్పటి వరకు తింటామంటే అది అదే నేను అయిపోయే వరకు తింటామంట. ఇంకా తర్వాత తినడానికి ఏం లేదు. నువ్వే అది అయిపోతే నువ్వే వేరే ఏం తింటావు? నిన్ను వేరే వాళ్ళు తినాల్సిందే. అంతేనా? నువ్వు పంచదార తిన్నావు, నువ్వు పంచదార ఫ్యాక్టరీ అయిపోయావు. అప్పుడు అందరూ వచ్చి ఆ పంచదార ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎంతకాలం అంత తీసుకెళ్తారు. అలాగా సాధకుడు ఈశ్వరునితో లీలా వినోదం చెయ్యాలనుకుంటే యోగి మాత్రం బ్రహ్మలో విలీనం అయిపోవాలని కోరుకుంటాడు. మనము రాధాకృష్ణులవి ఇలాంటివి ఏవో చెప్పుకుంటాం. వాళ్ళందరూ కృష్ణుడిని చూసి మమేకమైపోతారు, యోగులు మమేకమైపోతారు, గోపికలు మమేకమైపోతారు, ఇలా అనుకుంటాం కదా. అది ఒక స్థితి మాత్రమే. అది కాదు, ఇంకా ఉంది. దానిని మించిన స్థితి ఉంది. అంతే. కృష్ణుడు మాత్రం స్పెషల్గా ఎందుకు చెప్తారు? రాధ కృష్ణుడు పొందలేదు, కృష్ణుడు రాధను పొందలేదు కాదట. అసలు మనం చెప్పుకున్నాం కదా ద్రౌపది మాత శరీరం అని. రాధ శరీరం ఏమైతే దాంట్లో ఉన్న ఆత్మే కృష్ణుడు. ఆ కృష్ణుడి వదిలి రాధ లేదు, రాధను వదిలి కృష్ణుడు లేడు. ఈ స్థితులను తెలియచేయటానికి కథల రూపంలో తెలియచేశారు. సో సాధకుడు సాధన ఎక్కడైతే ముగుస్తుందో యోగి సాధన అక్కడ మొదలవుతుందంటండి. అంటే ఎంత గొప్ప వర్డ్స్ ఇవన్నీ, మామూలు విషయాలు కాదు. మనం అనుకున్న సాధన ఇది చాలా బాగా సాధన చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధకునిగా ఉన్నాం ఇంకా మనం. యోగిగా ఎదగలేదు. యోగి భవార్జున అనే వర్డ్ని మనకి ప్రతిసారి ఎన్నిసార్లు గుర్తు చేశారో, ఆయన చెప్పిన యోగి ఇది కాదు. వినేవాడు చెప్పేవాడు ఉండటం కాదు, వినేవాడు చెప్పేవాడు వినబడే ఆ జ్ఞానము కలిపి ఒకటైపోవాలి అని చెప్పారు మనకి ఆ వర్డ్ మీనింగ్. సో నిజానికి అసలు యోగి కృష్ణుడు విష్ణువు మొదలైన వాళ్ళని తోసిపుచ్చేస్తారు. ఇది కాదు, నాకు ఈ విష్ణువు వద్దు, శివుడు వద్దు, ఈ ఎవ్వరు వద్దు. ఏ పేర్లు అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా కాదు. ఇవన్నీ తను నడిచి వెళ్ళే దారిలో ఒక్కొక్క అవస్థ మాత్రమే. మనం ఒక ఊరు వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క స్టేషన్ వస్తుంది, ఆ ఊరు వస్తుంది. ఆ ఊరినలా కాసేపు బయట చూస్తాము, లేదా కాసేపు ట్రైన్ ఆగుతుంది అనుకుంటే దిగుతాము, అక్కడ ఏదైనా కాఫీ ఏదైనా తీసుకుంటాము, లేకపోతే ఏం వాటర్ పట్టుకుంటాం, మళ్ళీ ఎక్కేస్తాం. అంతేగాని అక్కడ ఆగం. ఆగితే మన డెస్టినీకి వెళ్ళాం. ప్రతి దాంట్లోనూ దిగి నెక్స్ట్ వచ్చే ట్రైన్కి ఎక్కుతామే అనుకోండి, ఆ ట్రైన్ టికెట్ ఒప్పుకుంటుందా? లేదు కదా. ఇంకో ట్రైన్ టికెట్ తీసుకోవాల్సింది, అలాగే ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. ఇదే కదా మంది ట్రైనే. నేను ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తూ ఉంటాను. అక్కడ దిగిపోయాము, కాసేపు ఉన్నాక వెళ్దాం, ఒక గంట పోయాక వెళ్దాం, లేకపోతే ఊరంతా చుట్టి చూసి వచ్చేసి అప్పుడు ఎక్కుదామంటే ఆ ట్రైను ఉండదు, ఆ టికెట్ పనికిరాదు. అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ యోగి అనేవాడు ఈ దేవతా చైతన్యాన్ని కూడా
అవి స్టేషన్స్ లో వచ్చేలాగానే వదిలేసి వెళ్ళిపోతాడు. తను నడిచి వెళ్లే దారిలో ఒక్కొక్క అవస్థ మాత్రమే, వీటితోనే ఉండిపోతే మోక్షం దొరకదని యోగి ఎరుగును, ఇక్కడ ఆగటం కుదరదు అని వెళ్ళిపోతారు. ఎలాగైతే మనిషి పుత్రుడు మనిషి అవుతాడో, అలాగే అమృత పుత్రుడు అమృతం అవుతాడు, ఆ అమృతుడే అవుతాడు. కాబట్టి తనే స్వయంగా బ్రహ్మ లేదా అమృతం. అమృతం అంటే తాగే అమృతం, దేవతలు ఇచ్చే అమృతం కాదు, మనలో నుంచే వచ్చిన దివ్యత్వం. ఆ దివ్యత్వంగా మనం పరిణితి చెందాలి. ఎక్కడి నుంచి వచ్చామో శాశ్వతంలోంచి, విశ్వమూల చైతన్యం నుంచి వచ్చినప్పుడు మళ్ళా విశ్వమూల చైతన్యమే అవుతాము. అలా విశ్వాన్ని కూడా సృష్టించకు ముందున్న చైతన్య స్థితికి ఎదగాలని చెప్తున్నారు ఆయన. కేవలం చంచలత్వంతో కూడిన ఈ మాయ అనే తాత్కాలికమైన అడ్డుతెరను తొలగించడమే యోగి చేసే కర్మ. కర్మ అంటే పని. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆ మాయ తెరను శాశ్వతంగా తొలగించుకోవటం అనే పనిని మాత్రమే చేస్తూ ఉంటాడు. మిగతా పనులన్నీ భౌతికంగా ఆయన కూర్చున్నాడు, ఆయన పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఈయన పెద్ద ఆశ్రమం పెట్టుకున్నాడు, పీఠాధిపతిగా ఉన్నాడు, లేకపోతే ఇలా చెప్పుకుంటాం. కానీ అక్కడ అసలు వాళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే ఇంకా వేరే ఎప్పటికీ రాని శాశ్వత స్థితికి ఎదుగుతూ ఉన్నారని అర్థం. అందుకే యోగి ఈశ్వరు నామాన్ని స్మరించడు, ఏ నామజపం చేయడటిక, గురు చరణాలను పట్టుకోడు, ఏ ప్రార్థనలో చేయడు, ఎవరి గుణగానాన్ని కూడా చెయ్యడు. అంటే ఇంకా గుణగానం చేశారు, ఆ దేవుడితో ఉన్నాము, ఇవన్నీ చెప్పిన వాళ్ళు కూడా యోగులు కాదని అర్థం. ఇక్కడ వాళ్ళు ఎదుగుతున్న మార్గంలో ఉన్నారని అర్థం. ఏ కర్మ ద్వారా అయితే తన గతిశీలతను, చంచలత్వం అంతమైపోతుందో ఆ యోగ కర్మను మాత్రమే చేస్తూ ఉంటాడు. ఒకరోజు శ్యామచరణ లాహిరి వారు సాధన చేసుకుండా ఉండగా భ్రూమధ్యం బిందువులో ఆయన ఎదుట ఒక నక్షత్రం కనిపించిందట. లోపల, బయట కాదు, మనకు తెలుసా అనుభవాలు. అక్కడ నక్షత్రం కనిపిస్తూ ఉందట. ఈ బిందువునే నిశ్చల ప్రకాశం అంటాము. బ్రహ్మ యొక్క ప్రథమ ప్రకాశం అది. అంటే మొదటిసారిగా నక్షత్రం లాగా అది దర్శనమిస్తుంది. దీన్నే మనం ధ్రువతార అంటాం. బాహ్యంలో ఉన్న ధ్రువుడు తపస్సు చేశాడు, ఆయనకి శాశ్వతం ఇచ్చాడంటే శాశ్వతమైన ధ్రువ పదం అనేది నీ లోపల ఉందని తెలుసుకున్నారంట ఆ రోజున ఆయన. దానినే మనం తారకనాథుడు అంటాడు. తారకనాథుడు అని ఎవరిని అంటాం మనం జనరల్ గా? తారకనాథ అయ్యప్ప అని పాటలు పాడుకుంటాం కదా. ఆ అయ్యప్ప దర్శనానికి అందరూ ఎందుకు వెళ్తారు? సంక్రాంతి రోజు అక్కడ ఆ ఆకాశంలో కనిపించే నక్షత్రం కోసం వెళ్తారు. ఆ తారకనాథుడు బాహ్యంగా చూసి వచ్చాం, కానీ అసలైన తారకనాథుడు మన ఆజ్ఞా చక్రంలో మొదటిసారిగా మనలో ఆ ప్రకాశం నక్షత్ర రూపంలో వచ్చినప్పుడు అది మనము ఆ ధ్రువతారను దర్శించినట్లు. ధ్రువతార మనమైనట్టు కూడా కాదు, మనం బయట ఆకాశంలో కనిపించే ఒక తారను ధ్రువతారని చెప్పుకుంటున్నాం. కానీ అలాగే మనం పెళ్లి సమయంలో కూడా అరుంధతి నక్షత్రం అని వాళ్ళన్నీ చూపించుకుంటున్నాం. ఇవన్నీ ఇలా బాహ్యంలో చూపించుకున్నవే, కానీ అసలైంది మన లోపల ఉంది. ఎప్పుడైతే యోగి ఆకాశతత్వాన్ని దాటి తన ప్రాణవాయువు అని చెప్పారు ఇక్కడ, అంటే ఇక్కడ శ్వాసలు ఉండవండి, కింద శ్వాసలు ఉండవు వాళ్ళకి, అసలు ఇక్కడికి వెళ్ళిపోయి నుంచుంటుంది శ్వాస. సో ఈ నక్షత్ర రూప బిందువులో కలిపివేస్తాడో తన ప్రాణ స్పందనని ఇక్కడ ఆపేస్తాడట. అది వాంటెడ్లీ చేయరు, అది దానంతట అదే సహజంగా వెళ్ళిపోతుంది అక్కడికి. అదనమాట తను చేసేది. సో నక్షత్ర రూప బిందువులో కలిపివేస్తాడు, అప్పుడు తానే స్వయంగా బిందువు లేదా తారకనాథుడు అయిపోతాడు. నక్షత్రాన్ని దర్శించడానికి అక్కడికి వెళ్తున్నాం, గుళ్ళో తారకనాథుడు ఉన్నాడు అనుకుంటాము అయ్యప్ప స్వామి గుళ్ళో, కానీ ఆ నక్షత్రము ఆ అయ్యప్ప తిరిగి నువ్వే అయిపోతావు. సో బిందువు లేదా తారకనాథుడు నువ్వే అయిపోతావు. అంతేకాకుండా ఆ బిందు రూపంలోని తనలోనే మొత్తం బ్రహ్మాండాన్ని పొందుతాడు. ఇప్పుడు ఆ బిందువు తానైపోయినప్పుడు ఆ బిందువు లోపల ఉంటాడు, ఇక తను బాహ్యంగా ఉండడు. ఆ బిందువులోంచి ఈ బ్రహ్మాండ సృష్టి జరిగింది కదా, 1% ఉంది కదా, ఆ 1% దర్శిస్తూ ఉంటాడు ఇక. అప్పటి వరకు నేను చెప్పాను ఇందాక, కూరగాయలకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం పని చేస్తున్నా, నిద్రిస్తున్నా కృష్ణుడు దర్శించాడు కదా. ఇప్పుడు ఆ నక్షత్ర లోపల ఉండిపోతాడు ఆయన శాశ్వతంగా.
అంటే ఏ పనులన్నా చేస్తూ ఉండనండి, బయటకి మీకు శరీరం కనిపిస్తూ ఉంటుంది, ఆయన చేసే పనులు కనిపిస్తే ఆయనకి అది కనిపించదు. ఆయనకి శాశ్వతత్వం కనిపిస్తూ ఉంటుంది. నీవు వేరుగా, ఆళ్ళు వేరుగా, గంగా నది వేరుగా, కాశీపట్నం వేరుగా, ఆయనకి ఏం కనిపించదు. ఆ స్థితి పొందాను అని చెప్పి రాసుకున్నారట. ఆ స్థితి పొందినప్పుడు ఈ జీవితం పూర్తిగా మిథ్య అని తెలుస్తుంది. అందుకే ఆయన గ్రంథస్థం చేశారు కానీ ఎవరికి ఇవ్వలేదు కూడా. నేనే బ్రహ్మ అని అయినప్పుడు, ఈ సృష్టి అంతా నేనే అయినప్పుడు వేరే ఎవరికి ఇవ్వాలి ఇది? అలా ఉందనమాట ఆయన స్థితి. అందుకే ఎవరికి ఇవ్వలేదు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వలేరట. ఇది బుద్ధుడు చెప్పిన విషయం అండి, నేను చెప్తున్నాను చూడండి. బుద్ధుడు తాను శాశ్వతమైన అద్భుతమైన అపార జ్ఞానం పొందేశారు. దానిని ఎవరికో ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవాలి, ఈ పని అయిపోయింది. ఆ ట్రాన్స్ఫార్మ్ చేయటానికి దానికి తగిన వాడెవరు అని చూస్తున్నట్ట. చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది ఇచ్చేసిన తర్వాతే తను పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇది కూడా తర్వాత ఆ స్థితికి వెళ్ళిపోతే ఇవ్వలేడు ఇక. కనుక కావాలని చూస్ చేస్తున్నాను అన్నప్పుడు, అందరికంటే మీ గ్రూప్‌లో చాలా అద్భుతమైన స్థితికి ఎదిగిన వారున్నారు, వారికి ఇచ్చేయండి అని చెప్తారు ఒక సలహా. ఆయనకి ఇవ్వటానికి లేదు నాయనా. ఆయన ఇంకెవరికి పంచలేడు. పంచడానికి ఆ స్థితి ఉండదు. కనుక ఒక్క పాయింట్ అన్న కింద ఉన్న వారిని, అంత స్థాయిలోకి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగలరు అనుకున్న వారి మస్తిష్కంలోకి ఈ జ్ఞానాన్ని పంపిస్తాడు బుద్ధుడు. అప్పుడు తాను ఫ్రీ అయిపోతాడు. అప్పుడు శాశ్వతత్వంలో, అనంతత్వంలో ఉండిపోతారు. ఆయన శ్వాసను అనంత శ్వాసగా మార్చారని చెప్తారు. ఆయన మహాసమాధి ఎక్కడుంది మనకి? కుషినగరంలో ఉంటుంది. అక్కడికెళ్తే ఆ అనుభూతి మనం పొందగలుగుతాం. అక్కడ ఆయనది పెద్ద విగ్రహంలా ఉంటుంది. లాస్ట్ బ్రెత్ తీసుకున్న ప్లేస్. ఆయన చనిపోవటం కాదు, తన శ్వాసను అనంత శ్వాసగా మార్చారని చెప్తారు అక్కడ వర్డ్. అంటే నాకు తెలిసిన ఆయన చెప్పిన వర్డ్ అది. నేను వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని తెలుసు. ఎంత అనుభూతి కలిగిందో, అనంత శ్వాసగా మార్చటం కదా! అబ్బా! ఆ వర్డే ఎంత బావుందనిపించింది. సో, అలా ఒక్క స్థితి ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని పంచలేరు. అందుకే ఆయన పంచలేదనమాట. కానీ మన అదృష్టానికి ఆయన క్రియేట్ చేసి వెళ్ళారు దీన్ని. ఇవన్నీ తర్వాత వచ్చే వాళ్ళకి ఉపయోగపడతాయని క్రియేట్ చేసేసి ఆడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ స్థితిని పొందినప్పుడు ఈ జీవితం పూర్తిగా మిథ్య అని తెలుస్తుంది. ఇంకేమి ఉండదు అని తెలుస్తుంది. ఆ క్షణంలో శ్యామాచరణుల వారు, పర్లేదు టైం అయిపోయిందేమో అనుకున్నాను, ఉంది. ఇలా రాశారంట. ఈ రోజునే నాకు మోక్షం కలిగింది అని రాసుకున్నారట. మరింక రావడం, వెళ్ళడం అనేది ఉండదు అనేది రాసుకున్నారు. ఎప్పుడైతే ఈ స్థితి పొందుతారో అప్పుడే దేహబోధ లేకపోవటం వల్ల లోపలి శ్రవణం కూడా కర్మ విహీనం అయిపోతుంది. ఇంక అక్కడి నుంచి వారికి ఏ మెసేజ్‌లు ఉండవు, ఏ అనుభూతులు ఉండవు, ఏమీ ఉండవు. అది మ్యూట్ అయిపోతుందనమాట. ఇంకా చూడండి, మీకు చెవులు గళ్ళడిపోయినట్టు అనిపిస్తది ఒక్కొక్కసారి. అప్పుడు ఏం వినిపించదు, అనిపించదు. ఒక శూన్యంలా అనిపిస్తుంది. ఒక్క క్షణంలోనే ఒక్కొక్కసారి మనకి జలుబు చేసినప్పుడు ఎప్పుడు అట్లా అనిపిస్తుంది. అలాగా ఇంకా శాశ్వతంగా మ్యూట్ అయిపోతుందనమాట. లోపల స్పందనలే ఉండవట అసలు. అప్పుడు ఓంకార ధ్వని కూడా వినిపించదు. అప్పటి వరకు తనలో ఒక ఓంకారం అనేది వినిపిస్తూ ఉండేదట ఆయనకి ఎప్పుడు. ఇక ఆ ఓంకార ధ్వనే తానయిపోతారట. ఆ ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో వింటున్నాను అనిపిస్తే ఆ ఓంకార ధ్వని తనలోంచి వస్తుంది ఇక. దీనికే ఎగ్జాంపుల్ చెప్పడానికే మనకి ఆ మృగం యొక్క, కస్తూరి మృగం ఎగ్జాంపుల్ చెప్తారు. కస్తూరి మృగం ఎక్కడో వాసన వస్తుందని అంతా వెతుకుతుందంట. ఆఖరికి తాను చనిపోయే సమయం వచ్చినప్పుడు తనకు అర్థమవుతుంది ఏంటంటే తన శరీరంలోంచి ఆ వాసన వస్తుందని. చనిపోవటం అంటే ఇక్కడ ఈ భౌతికమైన ఈ వాసనలన్నీ చనిపోయి మనమే ఆ ఓంకారం అయిపోతాము అని చెప్తున్నారనమాట. ఇంకా అనిర్వచనీయమైన గంభీర అనుభూతిలో మునిగిపోతాడట ఇక యోగి. వీరినే మనం సద్గురువులు అంటామంట. ఆ సద్గురువులు అంటే ఏంటంటే ఒక మనిషి రూపంగా జనం భావించినట్లయితే అది తప్పు, అది నిజం కాదు. సద్గురువు అంటే దేహం ద్వారా ఈ ఆత్మ అనబడే అవస్థే మనుషులకు శిక్షణనిస్తోంది. శరీరం అనే రూపంలో ఆ ఆత్మ చైతన్యం ఈ మనుషులకి అందరికీ శిక్షణనిస్తుంది తప్ప శరీరం ద్వారా వచ్చే మాట గాని, వారిచ్చే ప్రబోధాలు గాని అస్సలు కాదు. ఆ మనిషే కాదు
అసలైన సద్గురు అంటే రూపం, నామం, ఈ మాటలు ఏమీ లేని స్థితి. ఆ స్థితి మీరు అలాగా అనుభూతి చెందుతున్నారు. ఆ స్థితిని ఒక రూపంలో, ఒక గురువుగా, ఒక వాక్కు ద్వారా అలా అనుభూతి చెందుతున్నారు. వాడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది, మన లోపల ఉంది కాబట్టి అలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చే గురువు దొరుకుతాడు. లేదు మనకి ఏ బ్లెస్సింగ్స్ అక్కర్లేదు, మనలాంటి ఒక మిత్రుల్లా ఉండాలనుకుంటే అలాంటి గురువుని పొందుతాము. మనం ఏ స్థితిలో ఉన్న ఆ రూపంలో అక్కడ ప్రకటితం అవుతోంది ఆ సద్గురు స్థితి అని తెలియజేస్తున్నారనమాట. కాబట్టి ఈ అవస్థే లేదా ఆత్మే గురుపదం. గురుపదం అంటే వర్డ్స్, ఆయన చెప్పిన మెసేజెస్ అయ్యన్నీ కూడా ఆ యొక్క వారు సద్గురు దేహం ద్వారా ఈ ఆత్మ అనబడే అవస్థే మనుషులకు శిక్షణ ఇస్తుంది కాబట్టి ఈ అవస్థనే ఆత్మ గురుపదం అంటారు. అది మరి శాశ్వతమైన స్థితి పొందిన ఆ గురువు యొక్క చైతన్యం, ఆ కాన్షియస్ ని మనం కనెక్ట్ అవ్వడం వల్ల ఆ మాటలు వినగలుగుతున్నాం. లేదంటే అంటే మనలో ద్వంద్వత్వం దాన్ని స్వీకరిస్తోంది. కానీ అక్కడ ఇంక ఇవ్వటం లేదు, పుచ్చుకోవటం లేదు, ఏమీ లేదు. సెలెక్ట్ చేసుకోవటం లేదు. వీళ్ళకి చెప్తున్నా ఆళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోవటం ఏమీ లేదు. అది ప్రవాహం. ఆ ప్రవాహం దగ్గరికి మనం వెళ్తున్నాం. ప్రవాహం మన దగ్గరికి రావట్లా. అలా అనమాట. సో, మన పిఎస్ఎస్ఎంలో కూడా నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు ఇందాక మనకి పత్రిజ గారిని, ఆ గురువుగారిని చెప్పుకున్నట్టే చంద్రశేఖర్ శర్మ గారు ఆయన దేహత్యాగం చేసేశారు. కానీ ఒకే ఒకసారి వారిని రోడ్డు మీద బిచ్చగాడిగా ఉన్న ఆ సమయంలో 3 గంటలు కలవడం జరిగింది. ఆ అనుభూతులు ఉంటాయి చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనలో జరిగే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్, శాశ్వతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటదది. అలాగా మనం ఎంచుకున్నాం వాళ్ళని. డాక్టర్ న్యూటన్ గారనో, లేకపోతే యుగంధర్ గారనో, జీకే గారిని ఇట్లా మనము ప్రేమ్‌నాథ్‌ని వీళ్ళని ఎంచుకున్నాం. వారు ఆ రూపంలో కనిపిస్తున్నారు మనకి. కానీ శాశ్వతమైన గురుపద స్థితిలోకి ఎదిగిన వాళ్ళు. అలాగే నేను చెప్తాననమాట. బయట మనం చూసే సద్గురువులో, లేకపోతే బ్రహ్మకుమారిస్‌లోనో, లేకపోతే ఏమేమి సంస్థల్లో బాహ్యంగా అందరూ ఒకటే స్థితిలో ఉన్నారని చెప్పను గానీ, దాంట్లో కూడా ఎంతోమంది ఇలాంటి స్థితిని పొందిన వాళ్ళున్నారు. అది గురు స్థితి అన్నమాట. సో, మరి వీరందరూ మనకి కళ్ళ ముందు జీవించి ఉన్నారు. ఈ భూమి మీద సమస్తమైన సద్గురువులు కూడా ఒకే ఒక యథార్థ సద్గురువు. ఇన్ని రూపాలలో, నామాలలో మనకి కనిపిస్తున్న మొత్తం శాశ్వతంగా ఉన్నది ఒకే ఒక్క గురుస్థితి. విడివిడిగా మనం ఇంకా పొందాలనుకున్నాం కాబట్టి వాళ్ళు మనకి ఆ స్థితిలో దర్శనమిస్తున్నారు. చోట శివాని దీదీగా వస్తుంది, ఒక చోట లాహిర్ మహాశైల్‌గా వస్తుంది, ఒక చోట మహావతార్ బాబాజీగా వస్తుంది, ఒక చోట హనుమాన్‌గా వస్తుంది, పత్రిజీగా వస్తుంది. కానీ ఉన్నది ఒకటే చైతన్యం. ఆ చైతన్యమే మనకి గురు స్థితి అని చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్న సమస్త సద్గురువులు కూడా ఒకే ఒక యథార్థ సద్గురువు లేదా ఆత్మ పదార్థం యొక్క ప్రకాశం మాత్రమే. అంటే సూర్యుడిలోని ఒక కిరణం వస్తే అక్కడ వెలుగు వచ్చినట్టు, ఒక చీకటి ప్రదేశంలోకి ఒక వెలుతురు ఆ చీకటి కిటికీలోంచో ఎక్కడి నుంచో వచ్చిందనుకోండి, ఎలా అయితే ఆ ప్రకాశం తెలుస్తుందో అప్పటికి ఇంకా కాస్త వెలుగు వచ్చి ఆ రూమ్‌లో ఉన్న చీకటి ఎలా కనిపించకుండా పోతుందో, అలాగే ఈ అంత శాశ్వతమైన ఆ అనంత ప్రకాశపు ఒక కిరణం, ఆ కిరణాన్ని మనము ఆ రూపంలో చూస్తున్నాం. ఆ గురువు రూపంలో, పత్రిజీ రూపంలో చూసినా, వేరే రూపంలో చూసినా దాని యొక్క ఒక కిరణం మాత్రమే. కానీ అసలైన స్వరూపం ఏముంది? శాశ్వతత్వమైన అనంతమైన చైతన్యం. మీకు ఒక సద్గురువు దొరికితే ఆయన ఆ స్థితిని ఎలా పొందారో తెలుసుకుని ఆచరించాలి గాని, ఆయన పాదాలు పట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. సద్గురువు నన్ను గట్టెక్కిచ్చేస్తారు, నేను నమ్మేశాను కదా ఇలా అనుకుంటే, దీని గురించి మనకి ఫకీర్ అనే బుక్‌లో చెప్తారాయన. పాదాలు పట్టుకుంటే ఏమొస్తుంది? ఆయన చెప్పిన మార్గాన్ని ఆచరించండి. నువ్వే అదవుతావు అని చెప్తారు అక్కడ షిరిడీ బాబా కూడా. శిష్యుడిగా ఉండటం వల్ల నీకు ఒక సద్గురు స్థితికి ఎదగలేవు. ఇది మాత్రం గుర్తించుకో అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ తారకనాథుడు అనే స్థితిని చెప్పినారు. ఇక ఒక 5 మినిట్సే ఉంది మనకి. అంటే 5 మినిట్స్ కాదు, 10 మినిట్స్ ఉంది గానీ, ఒక 5 మినిట్స్ మళ్ళా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి,
ఇంకొక టాపిక్ చెప్పుకుందాం. మనకి అవకాశం ఉంటే ఇంకోసారి ఎప్పుడైనా 1 or 2 క్లాసెస్ చెప్పుకోవచ్చు. ఒక క్లాస్‌తో కూడా అవ్వదు. ఇప్పుడు చెప్పాలంటే నా దాంట్లో 1/4 బుక్ అయింది. ఇంకా 3/4 బుక్ ఉంది. సో, తీర్థ దర్శనాలని సెకండ్ ఒక్క చాప్టర్ అయింది ఇప్పటికి. నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేద్దాం మేడం. ఏమంటే మనము ఎంత చెప్పేసుకున్నాం హడావిడి కాదు. కొంచెం చెప్పుకున్నా డీటెయిల్‌గా చెప్పుకోవటం. ఇక్కడ కూడా చాలా షార్ట్‌గా చెప్పినట్టు మనం నిజం చెప్పాలంటే. అంతా అక్కర్లేదండి. దానిలో ఎసెన్స్ తీసుకుంటే కూడా సరిపోతుంది గాబట్టి, ఎన్ని విన్నా కూడా దాంట్లో ఎసెన్స్ ఏం తీసుకోమని చెప్పుకున్నాం? ఆ బీజాన్ని మనలో వేసుకుందాం. మనం ఆ స్థితికి ఎదగాలి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం ఇక్కడ. ఇక తీర్థ దర్శనాలనే టాపిక్‌కెళ్తున్నాం. ఇక్కడ స్థిర బ్రహ్మకు మొదటి మెట్టైన బిందువుని చేరుకోవటానికి ముందుగానే శ్యామాచరణ లాహిరి చెప్పిందేంటంటే, కేవలం ఈ రకరకాలైన దేవీ దేవతలు దర్శించడం ఒకటే చేయలేదట ఆయన. ఆయన తన దేహంలోనే ఉన్న అన్ని రకాల తీర్థాలను భ్రమణం చేశారు. తీర్థయాత్రలు చేసి భ్రమణం అంటే తిరగడం. అంటే ప్రదక్షిణ అని అర్థం భ్రమణం అంటే. తనలో ఉన్న తీర్థాలను దర్శించాడట ఆయన. మనం ఎక్కడికెళ్తాం? గంగా, కావేరి, మరి కృష్ణ ఇలా నదుల దగ్గరికెళ్ళి అక్కడ మరి పుష్కర స్నానమనో లేకపోతే కుంభమేళానో ఇలా వెళ్తాం కదా! మనలో జరగాల కుంభమేళ. అసలైన కుంభమేళ ఎలా జరుగుతుందో. తామసిక భావపనులైన వ్యక్తులే నానా రకాలైన బాహ్య తీర్థాలను దర్శిస్తూ ఉంటారు. అంటే అక్కడికి ఇంకా వెళ్తున్నామంటే మనలో తమస్సు ఉంది. రజస్సు, తమస్సు మరి ఇవన్నీ చెప్పుకుంటాం కదా! ఆ రజోగుణం, తమో గుణం ఇవి ఉన్నవాళ్ళు రజోగుణం వాళ్ళు అయితే వెళ్ళరసలు. ఆ తమో గుణ స్థితికి వెళ్తేనే అట్‌లీస్ట్ బాహ్యమైన తీర్థాలకు దర్శిస్తారు. అదే సత్వగుణము ఉన్నప్పుడు ఆ తీర్థాలకెళ్ళి సాధన చేస్తారు వీళ్ళందరూ. కాశీ నగరంలోనో లేకపోతే గంగోత్రిలోనో, కేదార్‌లోనో ఉండి యోగులుగా సాధన చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. భ్రమణం చేసే వాళ్ళ గురించినప్పుడు వీళ్ళు ఈ గుణాలలో ఉంటారు. తన దేహ మధ్యంలో ఉండే సకల తీర్థాలను భ్రమణం చేయని వాడు మోక్షాన్ని ఎలా పొందుతాడు? గంగా కణికా పీత అని చెప్పేసి మనకి శంకరాచార్యులు వారు చెప్తారు కదా! ఒక్క చుక్క గంగ నీళ్లు తాగినా కూడా శాశ్వతం వస్తుంది అనేసి. ఆ గంగ ఏదని చెప్పారు ప్రతిసారి మనకి ఎగ్జాంపుల్స్ చెప్పారు కొన్నిసార్లు. మన ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న ఆ యొక్క అమృత భాండం యొక్క ఆస్వాదన చేయటాన్ని గంగా జలం అని చెప్పారు తప్ప, ఇది కాదు, ఈ గంగా జలం కాదు అని చెప్పారు కదా! అలా అనుకుంటే గంగలో ఉన్న చేప కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. మరి మోక్షం పొందిందా? తను ఇంకా జన్మ పరంపరలే ఎత్తలేదు పూర్తిగా అని తెలుసుకోమని చెప్పారు కదా! అదే ఈయన కూడా చెప్తున్నారనమాట. నీ దేహ మధ్యంలో ఉన్న తీర్థాల భ్రమణం చేయలేదు. ఈ కథ చెప్పడానికే మనకి చెప్తారు. వినాయక ఉత్పత్తి సమయంలో ఆ కథ చెప్పుకుంటాం కదా! గణేష చరిత్రని. 3 లోకాలు చుట్టి రమ్మన్నప్పుడు ఆయన ఆ నెమలి వాహనం మీద వెళ్ళి అన్ని చెట్టు వస్తుంటే, మరి సర్వ దేవతలు కూడా కాంపిటీషన్‌లో పాల్గొంటే, ఈయన మాత్రం తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. అంటే తన దేహ మధ్యలో ఉన్న తన ఆత్మ చైతన్యం అనే ఆ అర్ధనారీశ్వర తత్వం చుట్టూ తిరిగాడాయన. అంటే తనలో ఉన్న దివ్యత్వం లోపలికెళ్ళాడు. శాశ్వతమైన జ్ఞానం లోపలికెళ్ళినప్పుడు ఆయన గణాధ్యక్షుడయ్యాడు. వీళ్ళవ్వలేదు అని చెప్పడానికి. అలా ప్రతి కథలో మర్మం చాలా ఉంది మనకి. ఇక్కడ నేను ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ కాదు. మధ్య మధ్యలో బయటకెళ్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పుకోకుండా వెళ్ళిపోతే కూడా దానివల్ల ఏమి మనకి అర్థం కాదు కూడా. ఇక శ్యామాచార్యులు తన అనుభవాలను ఇలా చెప్తున్నారంట. కళ్ళు మూసుకొని ఉండే సమయంలో తను గంగ యొక్క కెరటాలను చూస్తూ ఉన్నాడట లోపల. అదేమిటయ్యా అంటే సుషుమ్నా నాడి యొక్క చైతన్యం అని చెప్తారు. మనకి ఈడ, పింగళ, సుషుమ్న 3 నాడులున్నాయని అవి తెలుసు. అంటే ఒకటి సూర్యనాడి, చంద్రనాడి అని మన ముక్కు కొరం నుంచి వస్తుందని చెప్పేసి తెలియజేస్తారు. ఆ మధ్యలో మరొకటి క్రియేట్ అవుతుంది. అది సుషుమ్న నాడి. ఎంతో సాధన చేశాక గాని ఇవన్నీ క్రియేట్ అవ్వవు. క్రియేట్ అవ్వటం అంటే యాక్టివేట్ అవ్వవు. సో, దానినే గంగా నదిగా చెప్తున్నారిక్కడ. ఒక్క బూంద్ ఎగ్ బూంద్ బి అంటే ఒక్క బొట్టు
ఆ చుక్క నీరు తాగినా అన్నారు కదా, ఇక్కడ జరగాల్సింది ఏంటయ్యా అంటే, నీ సుషుమ్నా నాడి యాక్టివేషన్ అయితే అది నీ యొక్క ప్రాణం యొక్క తరంగాలు, నీ యొక్క శాశ్వత ప్రాణం ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పారు కదా. అవి అలలు అలలు ఇప్పుడు ఎలా అయితే సముద్ర కెరటాలు వస్తున్నాయో మన లోపల ఆ యొక్క గంగ కెరటాలను ఆయన దర్శించారట. సో కైలాస శిఖరం పైన విరాజిల్లుతున్న హర పార్వతుల బొమ్మ గీసి ఇలా చెప్పారట ఒకసారి. శిరస్సు సగ భాగానికి పైన కైలాస పర్వతం అనగా సహస్రదళ పద్మం ఉంది అని రాసుకున్నారట. అంటే మన శిరస్సు లోపల భాగాన్నే కైలాస పర్వతంగా అభివర్ణించి దాని మీద శాశ్వతమైన కమలం ఉంది, అదే సహస్రదళ పద్మం అని రాసుకున్నారట. అందులో విరాజిల్లుతున్న హరపార్వతుల్ని చూశానని రాశారట. అంటే అప్పుడు ఇంకా విడిగా చూస్తూ ఉన్నారు. ఆ స్థితిలో కూడా సహస్రార స్థితిలో అదే అర్ధనారీశ్వర తత్వాన్ని నేను చూశానని రాశారు. అంటే ఇక్కడ సహస్రార స్థితిలో ఉన్న ఆ యొక్క ఆ శివ పార్వతిని చూడాలి తప్ప కైలాసగిరికి వెళ్ళి అక్కడ కాదు దర్శనం చేయటం, ఆ గిరి ప్రదక్షిణ చేయటం కాదు, నీలో ఉన్న ఆ స్థితి అని తెలియజేస్తుంది ఇక్కడ. ఇక కాశీ మహాక్షేత్రం గురించి ఎలా చెప్తారంటే, ఈ ప్రపంచం అంతా మునిగిపోయినా డిస్ట్రాయ్ అయిపోయినా త్రిశూలం మీద ఉంది కాబట్టి అక్కడ కాశీనగరం అనేది డిస్ట్రాయ్ అవ్వదు అని చెప్తారు. మీరు వినకపోతే వినండి మరొకసారి అవకాశం ఉన్నప్పుడు. నేను ఎప్పుడు ఇవి ప్రవచనాలు విన్నాను. అప్పటికి మాకు ఈ ఛానల్స్ లేవు, మేము వేరే స్టేట్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు అవకాశం లేదు. మేము దూరదర్శన్ ఇట్లానే చూడాలి తప్ప వేరే ఉండేవి కాదు. అప్పుడు మేము ఈ ఆడియోస్ చాగంటి కోటేశ్వరరావు గారి, పూర్ణానంద స్వామి గారిది ఇలాంటి ఆడియో సిడీస్ ఉండేవి, వినేవాళ్ళం. అప్పుడు ఇవన్నీ వినేదాన్ని నేను కూడా. అంటే కాశీ క్షేత్రం గురించి, అరుణాచల క్షేత్రం గురించి, లేకపోతే శివపురాణం, ఇలా అన్ని ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అప్పుడు వినటానికి. మళ్ళా సాధనలోకి వచ్చాక అవి వినటం అనేదే చెయ్యలేదు. ఎందుకు వినలేకపోయామంటే ఆ స్థితి అప్పుడు ఆస్వాదించాం. మరి అక్కడే ఆగలేదు మనం, ఆ స్టేషన్ వెళ్ళిపోయింది. అప్పుడు విన్నవన్నీ మళ్ళా ఒక్కొక్కటి లోపల దర్శనాలు జరిగినాక దాన్ని ఆస్వాదించాం. అది కూడా అయిపోయింది. తర్వాత మళ్ళా ఎక్స్పీరియన్సెస్ ఉండవు, శూన్యమైపోతుంది. ఏంటి సాధన ఎంత బాగా చేసేవాళ్ళం అప్పుడైతే, ఇప్పుడు ఏంటి చేయలేదు, పెద్ద డౌట్లు వచ్చేస్తాయి. ఇవన్నీ డౌట్లు క్లియర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇవన్నీ తెలియజేస్తున్నారు మనకి గురువు గారు. సో అలా కాశీక్షేత్రం అనేది చూశాను. అది ఎలా ఉంటుంది, త్రిశూలం మీద ఉంది. ఇది ఎలా ఉంటుందంటే ఇడా పింగళ సుషుమ్న ఈ 3 నాడులు, ఈ గుణాలనే త్రిశూలం అంటున్నాం. ఈ 3 నాడులు ఏకమైన భూమధ్య స్థానంలో అక్కడ చేరుకున్న స్థానాన్ని దానినే కాశీక్షేత్రం అంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళి కూర్చుని సాధన చేశారు, కాశీలో చేశారు. ఆయన ఇల్లు చూడండి ఎంత ఇరుకు వీధిలో ఇంత చిన్న గుమ్మంతో ఉంటుంది, చిన్న బోర్డు ఉంటుంది. లాహిరి కాదు, లాహిరి మహాశైల అని మనం అంటాం, శ్యామాచరణ లాహిరి డోర్ నంబర్ అంతే ఉంటుంది. అంత చిన్న ఇంట్లో అంత గొప్ప సాధన చేశారు. ఈ భౌతికమైన శరీరం అనేది ఇంత చిన్న ఇల్లే కదా. ఈ చిన్న ఇల్లులో ఉండి మనం అనంతతత్వమైన శాశ్వతమైన సాధన చేస్తున్నాం. అలాగే ఆయన ఇల్లు కూడా అంత ఇరుకుగా ఉంటుంది. ఆ వీధిలో ఏముండదు, తలుపు తాళం పెట్టి ఉంటుంది అంతే. అది ఆ గుమ్మం ముందు కూర్చుందామంటే కూడా ఉండదు, అక్కడ గట్టు కూడా ఉండదు. ఎదుటింటి గట్టు ఉంటుంది, అక్కడ గట్టు మీద కూర్చొని చేసుకున్నాను నిజం చెప్పాలంటే. కానీ అనుభూతి చెందగలం వెళ్ళేప్పుడు. ఆయన ఇల్లు అడ్రస్ అడిగితే కూడా గమ్మని చెప్పరండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కాశీ వెళ్ళినప్పుడు లాహిరి బాబా అని అడిగి, లాహిరి బాబా కొంతమందే చెప్తారు మళ్ళా, కానీ వెళ్ళొచ్చు. అలాగే ఆనందమయ్యమ్మ సాధన చేసిన ప్రదేశం కూడా ఉంటుంది మనకి. ఈ బుక్ లోనే చెప్పారు ఒక యోగి ఆత్మకథలో. ఆమెది ఆశ్రమం ఉంటుంది గంగ ఒడ్డున, ఎంత అద్భుతంగా ఉంటుంది. అది కూడా అక్కడికి వెళ్తే ఆమె యొక్క ప్రెజెన్స్ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాశీనగరం అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, బాహ్యంగా వెళ్ళాలి, మనం అంతరంగంలోకి వెళ్ళాలి. సో కాశీక్షేత్రం అంటే ఏంటంటే వెళ్ళేటువంటి స్థితికి పొందటం, ఇక్కడికి వెళ్ళి స్థితిలో నువ్వు ఉండటం. మరియు మహాదేవుడు అంటే ఆ బిందువే, ఆ శాశ్వత పరబ్రహ్మ బిందువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. సో ఇలాగ గోముఖ తీర్థం అని చెప్పేసి, చక్ర తీర్థం అనేసి, ఇలా
అన్ని ప్రభాస తీర్థమని, సరస్వతి తీర్థమని, అగ్ని తీర్థమని ఇలాంటి అన్నిట్లోనే స్నానం చేశానని చెప్పారు. అన్నిటిని కూడా తన ఇంట్లో కూర్చొని స్నానం చేసేసారు ఆయన. సో ఇలాగ తిరిగి ఎప్పుడైతే పంచ ప్రోతస్సు వెలువడుతుందో ఈ యొక్క లోపల నుండి ఈ ధారలు ఎలా పడుతూ ఉంటాయో ఆ ధారల్ని సహస్రాల నుండి ఈ అమృత ధార నిర్గతమైనప్పుడు పంచబద్రీ తీర్థంలో స్నానం జరిగింది నాకు అంటాడు. మనకి బద్రీనాథ్ వెళ్తే మీకు అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది పంచబద్రీలు ఉన్నాయని, 5 రకాల బద్రీలు ఉన్నాయనేసి. అలాగా నేను ఇలాంటి పంచబద్రీలు వెళ్ళాను. ఈ రకంగా శ్యామాచరులు తమలోనే తాము మునిగిపోయి ఈ తీర్థాలన్నిట్లో సంధానం అయిపోయారు. అంటే మునగడం అంటే డిప్ చేయడం అంటే ఇదే మోక్షం అంటే నోట్ అని కూడా రాసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ తల భాగంలో జరిగే ప్రక్రియలోనే నదీ దర్శనాలు జరిగాయంట ఆయనకి. వాటిని సింబాలిక్ గా మనం ఏం చెప్పుకోవచ్చు, ఈ నదుల ఉద్గమ స్థానాలన్నీ ఎక్కడుంటాయండి జనరల్ గా? ఉద్గమ స్థానం అంటే నది పుట్టే ప్రదేశం అంటాం కదా, అవన్నీ ఒక హైట్ శిఖరాల మీద ఉంటాయి. అలాగే ఆయన ఈ స్థానానికి చేరినాకనే ఈ నదుల దర్శనం జరిగింది అంటే హైట్ పీక్ లోకి వెళ్తున్నప్పుడే ఈ నదులు జరుగుతున్నాయి. అందుకే కొండ శిఖరాలు పడిన ఈ నదులన్నీ కూడా జన్మస్థానంగా ఉన్నాయని చెప్పుకుంటారనమాట. సో అలాగా ఆయన అలాగే ఏం చెప్తారు, ఈ యొక్క ఇది పడుతున్నప్పుడు కూడా మొదట్లో అది గరళం లాగా వస్తుందట. పులుపు, కారం, చేదు, ఉప్పు, భరించలేనంత ఉప్పు తిన్నారనుకోండి, ఎలా సముద్రం అంత ఉప్పు, సముద్రం అంత కారం, అలాగా భయంకరమైన స్థితులు వస్తాయంట. అదే విషయం అంటే, అదే కాలకూట విషయం అంటే. మరి దాన్ని ధరించాకనే అమృతం వస్తుందని తెలిసి దాన్ని కూడా భరించాలి. యోగ సాధన అంత ఈజీ కాదు. ఆ యోగత్వం పొందే దారిలో ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా ఎక్కడ ఆగకూడదు. సో ఈ రకరకాల దారులు నాలుక మీద పడుతూ ఉంటే గరళం అంటారు. ఇవి నాలుకను ఊర్ధ్వముఖంగా లాక్కెళ్ళిపోతాయంట ఆ రుచులు. ఆ నాలుకపై పడ్డప్పుడు దేవతలు అనగా ఈ అవస్థను పొందిన యోగులు దాన్ని వర్ణించి దాన్ని కూడా వర్జించేస్తే, దాన్ని కూడా ఆనందంలో మునిగిపోకుండా వదిలేస్తే అప్పుడు సమగ్ర మదనం జరిగి అప్పుడు మరింత యోగ కర్మ ద్వారా ఆ తర్వాత జరిగే అమృతం పైకి తీస్తుంది. ఈ తీయని స్రోతస్సునే కూటస్థం యొక్క మూలతత్వం అంటారంట. దీన్ని జగత్తులో మరి దేంతోనూ పోల్చడం కూడా జరగదు. అంటే దేవీ దేవతలు అంటే ఈ తత్వాన్ని చేరుకున్న యోగులు, ఈ అమృత పానం చేసిన వారిని అమరులు అంటున్నారు. ఈ తీపిని అనుభవిస్తూ ఈ అమృతం యొక్క తత్వంలో ప్రవేశించినప్పుడు తానే స్వయంగా అమృతం లేదా అమరుడు అయిపోతాడు ఆ యోగి. అంటే అక్కడ దాకా మళ్ళా పానం చేశారు కానీ అదే తామైపోలేదు. ఆ పానం చేసిన వాళ్ళు అమరులు అంటే ఈ దేవతలు, కానీ తానే అది అవ్వలేదు. సో ఇక ఏం చెప్తున్నాను, నేను రాసి పెట్టుకున్నాను ఏంటంటే, ప్రతిసారి మళ్ళీ నాతో పాటు వచ్చేవాళ్ళు, నాతో పాటు ఉండగలిగే వారు ఎవరు అంటే చెయ్యెత్తమంటే ఏదో 195 ఏళ్ళు ఉంటారు అని అనుకున్నారు. కాదట. ఇక్కడ నాకు ఆ రోజు తెలిసింది, నేను పొందిన స్థితికి ఎవరు పొందుతానికి రెడీగా ఉన్నారు చెయ్యెత్తమని అన్నారట. పొందుదామా మరి? ఇదే మనలో చాలా మంది ఈ అవస్థకు అర్హులు ఉన్నారు. ఆయనకి అది తెలుసు. అందుకే మనలో బీజాలు వేయటానికి ఆయన నాతో వస్తారా అని అడిగారు. ఎందుకంటే ఆ గురు స్థితి అనేది శాశ్వత స్థితి. ఆ లైటే మనం అయిపోవాలనే ఆ మెసేజ్ మనకి అందింది అనమాట. అంటే దాన్ని అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి దాన్ని మనం ఆ రూపంలో పొందాం. దానిలో మర్మం అదనమాట. సో ఇలాంటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన శ్యామాచరణ లాహిరి వారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ మరి ఈ యొక్క బుక్ కాన్షియస్ కి యోగాచార్య వాచస్పతి అశోక్ కుమార్ చిట్టోపాధ్యాయ గారికి, మరి లాహిర్ మహాశైల పుత్రులకి, మొత్తం ఆ గురు పరంపరకి, మనకి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించిన మహాతార్ బాబాజీ, ఆ గురు పరంపర అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంతసేపు నాది విన్నందుకు మీకు, మనందరికీ అవకాశం ఇచ్చిన ఈ బహాదార్ బాబాజీ ఫౌండేషన్ గ్రూప్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.
యా, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మేడం. నమస్తే అటు యా మ్యామ్, చెప్పండి మ్యామ్. మేడం. 3 రోజుల నుంచి చాలా అద్భుతంగా ఉంది క్లాస్ అయితే. మామూలుగా అంతా మీలోనే ఉంది, అంతా మీలోనే ఉంది అంటుంటారు కదా, అది చాలా అద్భుతంగా వివరించారు మేడం మీరు. ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ. ఇంకా అందరూ అన్మ్యూట్ చేసుకోవడానికి మేడం. ఉంది అనుకుంటే అందరికి అన్మ్యూట్ నమస్తే ఇచ్చేసేయండి మేడం. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా, చెప్పండి. సుజిత బాగా గారా? చెప్పారు మేడం. అవును మేడం, చాలా బాగా చెప్పారు. అయితే నాకు ఇదే డౌట్ ఉండేది. 2096 వరకు నేను ఇంకా ఎలుగుగానే ఆరోగ్యంగా ఉంటాను అని పత్రి సార్ ఒకసారి వీడియోలో వినడం జరిగింది. అదే నాకు డౌట్ ఉండేదన్నమాట. సార్ ఇలా అన్నారు కానీ ఎందుకు లేరు అన్న డౌట్ కదా, నాకు కూడా భౌతికంగానే చూస్తూ ఉంటాం ప్రతిదాన్ని, దాన్నే విశ్లేషణ చేసుకుంటూ చర్చలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అసలైన మీరు స్థితి ఇది. ఇప్పుడు క్లారిఫై అయింది మేడం. అదే ఆ మనం ఒకే 96 విధానం. లోపు ఎంత మంది ఆ స్థితికి ఎదుగుతారో ఆ టార్గెట్ పెట్టెళ్ళారు ఆయన. అది ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి మహాయోగులు పుడతారట మేడం. వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారట ఈ భూమి మీద పుట్టడానికి, ప్రతి ఆత్మ కూడా. ఇప్పుడు ఆ యోగులు పుట్టడం ఎందుకు? ఇప్పుడు మనం ముందు యోగులుగా ఎదుగుదామని డిసైడ్ అయిపోవాలి అంతే. వాళ్ళు అయిపోయారు. వాళ్ళు అయిపోయినాక ఇంకా ఏదైనా మిగిలింది ఏదైనా చెయ్యాలనుకుంటే ఇక్కడ చేరుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళటానికి వస్తారు. మనం ఉన్నాం ఇక్కడ, మనం ఇక్కడో ఎక్కడో ఉన్నాం. లేకుండా మాత్రం ఈ సాధనలోకి రాలేదు, అందులో అనుమానం లేదు. ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చేయాలి, ఈ స్థితికి వచ్చేసాం, ఇక్కడికి వెళ్ళిపోవాలి అని గట్టిగా పట్టుకుందాం. ఈ పుస్తకం ద్వారా మనం పొందాల్సింది ఇదే అనమాట. డెఫినెట్ గా వాళ్ళే వస్తారు. ఎందుకంటే మనందరం అవును ఇది మేడం. చేసేసినప్పుడు, ఇక్కడ ఈ ప్రపంచాన్ని అలా మనం మార్చేసినప్పుడు అక్కడికి అలాంటి వాళ్ళే వస్తారు. మనం ఇల్లును శుభ్రం చేసుకుని ఎప్పుడు నీట్గా పెట్టుకుని సుగంధ ద్రవ్యాల పరిమళింపజేస్తే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళకి అది దొరుకుతుంది. మనం ఎప్పుడు ఇల్లును శుభ్రం చేయలేదు, అది అలాగే ఉండిపోయింది. అక్కడికి ఎవరు చేరుకుంటారు? పురుగులు పుట్ర చేరుకుంటారు. బొద్దింకలో లేకపోతే ఇంకోటో ఇంకా ఎక్కువ ఉంటే పాములు కూడా చేర్చుకోవచ్చు. మన ఈ భూమండలాన్ని అంత దివ్యత్వంగా మార్చాలని మనం అందరం సంకల్పం చేసేసి ఆ సాధనా మార్గంలో ముందుకెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళే రావాలి, మామూలు రాలేరు. ఎట్లా అనమాట. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా మంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు. ఇది మన మీరు వీడియో మ్యూట్ థ్యాంక్ యూ. అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ సుజిత గారు, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు ఇంకా కొత్త విషయాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏదైతే ఆ పరబ్రహ్మ తత్వం ఉందో అది అందరిలోనూ ఉంది, అందరిలో నిగూఢమై ఉంది అనేసి చెప్పబడుతుంది. అంటే ఆ పరబ్రహ్మ తత్వము అనేది ఎప్పుడైతే చేరుకుంటామో ఆ తత్వము అనేది అందరిలోనూ ఉండేది ఒకటే తత్వము అనేది. అంటే మీరు అన్నట్టు ఇక్కడికి చేరుకుంటే, ఈ స్థానానికి చేరుకుంటే ఇంకా ఏదీ లేదు. ఫస్ట్ భగవంతుని చూస్తాము, భగవంతుడు మనలో ఉన్నాడు, భగవంతుడు కూడా లేదు, ఇంకేది లేదు, అంతా శూన్యమే. ఆ స్థితికి, ఆ పరబ్రహ్మ తత్వానికి ఎప్పుడైతే చేరుకుంటామో అనేది అలా ఆ నక్షత్రం లాగా అనేది కొన్ని పదాలు, కృష్ణుడు నిలబడుకున్న కృష్ణునికి వచ్చిన పేరు ఏదైతే ఉందో అది శుభంగా మురారి. కొత్త విషయాలు తెలుసుకున్నాము, కొత్త పదాలు నేర్చుకున్నాం అనమాట. ధృవతార భృగు మధ్యంలో ఉండడం కనిపించడాన్ని, తారకనాథుడు, ఇవన్నీ కూడా. అది ఫీమేల్ వైట్ అండ్ ఫోర్స్, అది కూడా బాగుంది మేడం ఆ పేరు. కొండలిని శక్తి పేరు తారకనాథం. కొత్త విషయాలండి చాలా బాగున్నాయి మేడం. అవన్నీ కూడా ఏదైతే భగవంతుడు మన లోపలికి వెళ్ళిపోతాడు, మన లోపలే ఉంటాడు, ఇంకా ఏమి ఉండదు, శూన్యము అనేది ఆయనలోకి చేరిపోవడము అనేది, అక్కడ శ్వాసను వదిలిపెట్టడం కాదు అనేది కూడా
అంటే శరీరాన్ని వదిలిపెట్టి అవును, దేహత్యాగం చేసేస్తేనే అవుతుందని కాదు. అందుకే జీవన్ముక్తులుగా ఉండాలంట. జీవించి ఉండగానే ముక్తి పొందాలి తప్ప శరీరం విడిచిపెట్టిన తర్వాత ముక్తి అనేది అసలు కాదు. అప్పుడు మళ్ళా ఇంకో శరీరం తీసుకోవాల్సిన మార్గాన్ని ఎంచుకుని వెళ్ళామని అర్థము. ఇక్కడ సో ఇంకా మనం సాధనా మార్గంలోకి వచ్చాం కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడం అనేది చాలా అత్యంత అవసరం మనకి. మీ అందరికి చెప్తూ ఇంకా కొత్త విషయాలు నాకు అర్థమవుతూ ఉంటాయి, మళ్ళా అర్థమవుతున్నాయి నిజంగా. అందుకే థ్యాంక్ యూ. ఎవరిని అడిగితే మనకి అవకాశం ఉన్నంత వరకు చెప్పాలి అంతే. పంచండి అని అసలు ఏది చెప్పినా ఆయన దాంట్లో ఎంత మర్మం ఉందో. ఆయన వెళ్ళిపోతూ ఎవరు నాతో ఉంటారని అడిగారు అంటే అది నాలాంటి ఆ గురుస్థానంలోకి ఎవరు ఇంకా రావాలని ఆ మాటను మనం తెలుసుకున్నాం. ఆయన రూపంలో ఆయన చెప్పలేదు అక్కడ, మళ్ళా అదే అంటున్నారు ఇక్కడ. ఆ స్థితి ఇంకేం చెప్పదు, ఆ స్థితిని మనం క్రియేషన్ చేసుకున్నాం. అలాంటి వాళ్ళు కావాలి, అలాంటి చెప్పేది వినాలి. ఆ చెప్పింది అర్థం చేసుకోవడానికి కూడా మళ్ళీ ఏ స్థితులకి ఎంతవరకు పొందుతాము అనేది కూడా మన యొక్క ఆ యొక్క నిర్భరం మన ఆత్మస్థితుల మీద నిర్భరపడి ఉంది. ఏ స్థితికి ఎదిగామో ఆ స్థితిలోనే అర్థం చేసుకోగలం తప్ప నెక్స్ట్ మెట్లోది అర్థం చేసుకోలేం, కింద మెట్లోది యాక్సెప్ట్ చేయలేం. కింద దాంట్లో యాక్సెప్ట్ చేయమంటే కూడా నో, మళ్ళీ అక్కడికి వెళ్ళను. ఖచ్చితంగా చెప్తాం. ఎంత ఈజీ జీవితంలో మనం ఫస్ట్ ఏమీ తెలియని వాళ్ళగా ఉన్నాం, తర్వాత ఒక భయంకరంగా విపరీతమైన పూజలు చేసాం, ఆ తర్వాత ఒక్క దేవుడి మీద మొత్తం ఫోకస్ వెళ్ళిపోయింది, సర్వం శరణాగతి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు, మొత్తం వెళ్ళిపోయినా పూజలు వ్రతాలు. ఆ తర్వాత సాధనకు వచ్చేసిన తర్వాత మళ్ళా గురువు ఉన్నారు, గురువుకు సరెండర్. ఏంటో గురువు సరెండర్నెస్ రావట్లేదు, నేను చాలా తప్పు చేస్తున్నాను, ఇది కాదు ఎంత కాలం కొట్టేసుకుంటాము. ఆ తర్వాత ఎప్పుడో కాదురా బాబు, ఇది కాదు, నెక్స్ట్ ఇది ఉంది కాబట్టి అది వదిలేసాం. గురు పాదాలు కాదు పట్టుకునేది, ఆ సరెండర్నెస్, గురు శుశ్రూష చేయటం ఇది కాదు. వారు వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోవాలని తపన ఉంది మన లోపల, వెళ్ళిపోతున్నాం. ఇలా ఒక్కొక్కటి మనకే అర్థమవుతూ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి సత్సంగాన్ని నాకు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. దీని యొక్క మనము ఇంకా కంటిన్యూషన్ అనేది ఉంది, అయిపోలేదు. అలా నెక్స్ట్ అయితే మీ యొక్క బాధ్యత ఏంటంటే ఎక్కడ వరకు చెప్పుకున్నా మీరే నాకు చెప్పగలగాలి. ఎందుకంటే ఏ ఛానల్లో ఎప్పుడు ఎక్కడ చెప్తున్నానని నేను గుర్తు పెట్టుకుందామని కూడా అయ్యట్లేదు. ఓకే. సో ఆ వీడియో ఎండింగ్ లో మీరు చూసుకున్నారంటే తెలుసు. ఓకే మేడం, నమస్తే. అరుందా, అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం మహావతార్ ఫౌండేషన్ తరఫున మా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ముందు సెషన్స్ లో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరు కూడా చక్కగా క్వశ్చన్స్ కూడా అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.